పెట్టడం ఎంత సులువో దానిని నిలబెట్టడం అంత కష్టం. సృష్టిలో దాగి ఉన్న కష్టాన్ని గ్రహించలేని మనిషి దానిని పాడు చేయడానికే అనుక్షణం ప్రయత్నిస్తున్నాడు. విలువైన ప్రకృతిని, అంతకంటే విలువైన జీవితాన్ని కాపాడుకునేందుకు అత్యంత విలువైన దేవుని మాటలను ప్రకటించే మహా జ్ఞాన సభలే సృష్టికి యుగాలు, నాశనానికి క్షణాలు. స్థలం తోటకూర చంటిబాబు గారి స్థలం, బస్టాండ్ దగ్గర, పెద్ద బ్రహ్మదేవం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. తేదీలు 2017 జూన్ 1, 2, 3, 4 అనగా గురు, శుక్ర, శని ఆదివారములు. ఇందు ముఖ్య వక్తగా సహోదరులు మణికుమార్, సన్ ఆఫ్ గాడ్ క్రైస్ట్ చర్చ్ సామర్లకోట వారు మాట్లాడబోచున్నారు. వెండి తెరలపై ప్రదర్శన మరియు స్క్రిప్చర్ స్కూల్ సామర్లకోట చిన్నారుల నోట దేవుని పలుకులు ఇందు ప్రత్యేక ఆకర్షణ. పరలోకమందున్న దేవునికి ప్రార్థనలో ఏకీభవించాలని కోరుకుంటున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఎన్నో వ్యయ ప్రయాసాలతో ఇప్పటి వరకు మీ కార్యక్రమాలను తండ్రి జరిగించి ఈ 4వ రోజులోనికి మేము అడుగుపెట్టాం. గడిచిన 3 దినాలు అద్భుతమైనటువంటి మీ మాటలు మాకు వినిపించి ఒక మంచి సూత్రాన్ని మాకు నేర్పించడానికి మీరు చేసిన ప్రయత్నాన్ని బట్టి మీకు వందనములు. కేవలం వినువారు మాత్రమై ఉంటే మమ్మల్ని మేము మోసగించుకున్నట్టే. వింటున్న దానిని మా జీవితములలో దాని ప్రకారం ప్రవర్తించగలుగుటకు మాకు సహాయం చేయండి. విన్న దానిని ఎప్పటికీ మరిచిపోకుండా మా జీవితకాలం అంతా జ్ఞాపకం ఉంచుకొని మా బ్రతుకులలో దానిని నెరవేర్చి అయినంత మట్టుకు దానిని ప్రకటించి మీ సంకల్పమును నెరవేర్చగలుగుటకు మాకు సహాయం చేయండి. మీ కుమారుడు, మా సహోదరుడు లక్ష్మణ్ మరియు సుధారాణి దంపతులకు మీరు అనుగ్రహించినటువంటి కుమారుడు సత్యానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని కోరుకొని పరలోకంలో ఉన్న మీ ఆలోచనకు తగినట్టుగా సత్యసిద్ధ అనే నామకరణం చేశాను. ఆ పేరుకు తగ్గట్టుగా ఆ తనయుడు తన జీవితకాలం అంతా బ్రతకటానికి ఏ రోజు ఏ క్షణము సత్యము కొరకు వెనుకడుగు వేయకుండా తన కష్టకాలంలో కూడా ముందడుగు వేసి ఆ సత్యాన్ని సాధించి అనేక మంది మనుషులకు దానిని వివరించగలిగే భాగ్యం ఆ కుమారునికి మీరు అనుగ్రహించండి. ఆ తల్లిదండ్రులు ఆ కుమారుని బాల్యదశ నుండి మీ జ్ఞానంలో పెంచడానికి వారికి సహాయం చేయండి. అలాగే తండ్రి, మా మధ్య ఉండి కొద్ది కాలంలోనే మీ పిలుపునందుకుని వెళ్ళిపోయినటువంటి సహోదరుడు దేవదాసును జ్ఞాపకం చేసుకుంటూ స్ఫూర్తి పొందుతూ మీ కొరకు జీవించాలని, మీ పనిని చేయాలని మీ యొక్క పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ఒక మంచి కార్యక్రమం నిమిత్తం, మీ వాక్య నెరవేర్పు నిమిత్తం ఆ యువత అంతా మీ సేవా కార్యక్రమాలలో ఉండటానికి వారికి సహాయం చేయండి. ఈ 4వ రోజులో మేము నేర్చుకునబోయేటువంటి అద్భుతమైనటువంటి సంగతులను మాకు వినిపించండి. కాలాతీతమైన ప్రతి ఒక్కరూ ఆసక్తితో ఎదురుచూస్తున్న దాన్ని బట్టి దేవుని తెలుసుకోవాలనే కోరిక వారిలో ఉన్నదానిని బట్టి మరొక్కసారి మీకు వందనములు చెల్లిస్తూ అద్భుతమైనటువంటి మీ పాఠమును చివరిగా మాకు వినిపించమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థనా విన్నపములు పరలోకమందున్న మీ సన్నిధికి చేరుస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, సృష్టికి యుగాలు, నాశనానికి క్షణాలు అనే ఒక మంచి భావంతో కూడుకున్నటువంటి ఈ సభలలో చివరి ఘట్టంలోనికి మనం వచ్చాం. ఈ సమాజంలో మనిషిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ ఈ సూత్రాన్ని నేర్చుకోవాలి, దీనిని అర్థం చేసుకోవాలి. ఇది చాలా మంచి సూత్రం. ఇది అర్థమైన వారికి జీవితంలో ఓటమి అనేది ఉండదు.
వారు విఫలం అవ్వటం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే వారు ఎంతో కష్టపడి సంపాదించుకున్న దానిని, ఎంతో కష్టపడి వృద్ధి చేసుకున్న దానిని క్షణాలలో పాడు చేసుకోరు. మనిషికి ఓటమి ఎప్పుడు కలుగుతుంది? తాను తప్పటడుగు వేసినప్పుడు. మనిషి ఎందుకు కష్టాలలోనికి వెళ్ళిపోతాడు, ఇబ్బందులలో పడిపోతాడు? తాను తప్పు మార్గాన్ని ఎంచుకున్నప్పుడు. ఎంతో కష్టపడి ఒక వ్యాపారం ప్రారంభిస్తాడు ఒక సగటు మనిషి. ప్రారంభించినప్పుడు ప్రారంభపు రోజున అతనికి ఉన్న ఆశయం చాలా గొప్పది. నేను మంచి వ్యాపారం చేయాలి, 4 డబ్బులు సంపాదించుకోవాలి, కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి అని ఆలోచిస్తాడు. రాను 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 తాను మొదట ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి పడిన కష్టాన్ని మర్చిపోతాడు. తన కష్టాన్ని మర్చిపోతాడు. ప్రారంభంలో దేనినైనా మనం మొదలు పెట్టడానికి చాలా కష్టపడవలసిన అవసరం ఏర్పడుతుంది. దేనికైనా సరే ప్రారంభం చాలా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఒక నిర్మాణాన్ని మనం చేసుకోవాలి. ఒక వ్యాపారం కావచ్చు, ఒక ప్రభుత్వం కావచ్చు, ఒక చదువు కావచ్చు, ఏదైనా సరే ప్రారంభంలో మనము దాని కొరకు చాలా కష్టపడాలి. కొత్త కాపురం అయినా సరే భార్యాభర్తలు ఇద్దరికి ముడేసేస్తారు, పెళ్ళైపోతుంది. ఇప్పుడు వీరిద్దరిని తీసుకెళ్ళి ఒక కొత్త ఇంట్లో పెడతారు. ఇప్పుడు వీరిద్దరికి అన్నీ సమకూర్చాలి, వారు కూడా అన్నీ సమకూర్చుకోవాలి. ఎంత కష్టం చెప్పండి. ఒక్క క్షణంలో దానిని పాడు చేసుకోకూడదు. ఈ సూత్రం అర్థమైతే ఈరోజు మానవాళి శ్రేయస్సు మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఒక వివాహం చేసుకోవటానికి ఎంతో కష్టపడతాడు ఒక వరుడు, ఎంతో కష్టపడుతుంది ఒక వధువు. ఒక మంచి సంబంధం దొరకాలి, ఎందరో ఇళ్లకు తిరుగుతారు తల్లిదండ్రులు. మాకు మంచి సంబంధం ఉంటే చూసి పెట్టండి. ఎంతో డబ్బు ఖర్చు చేస్తారు పెళ్లిళ్ళ పేరాయిలకు డబ్బులు ఇచ్చి. చివరికి ఏదో ఒక సంబంధం దొరికింది, వివాహం చేసుకున్నారు. ఏదో ఒక చిన్ని మనస్పర్ధలు వస్తాయి. నన్ను పల్లెత్తు మాట అన్నాడు, నన్ను పల్లెత్తు మాట అన్నది. అది చినికి పెద్ద గాలివానగా మారిపోతుంది. తర్వాత ఇద్దరు కోర్టుకు వెళ్ళిపోతున్నారు, మాకు విడాకులు కావాలి అంటున్నారు. మీ వివాహ బంధం కలవటానికి మీరు ఎంత కష్టపడ్డారో తెలుసా? ఎంత ప్రయత్నం చేశారో తెలుసా? దానిని అంతటిని ఒక చిన్ని మనస్పర్ధతో, ఒక చిన్ని గొడవతో దానిని మీరు కూల్చేసుకుంటున్నారు. ఈరోజు కోర్టులకు వెళ్ళి చూస్తే అందరి సమస్యలు చాలా చిన్నవి. అందుకే వారికి ముందుగా కౌన్సిలింగ్ ఇద్దాం అనుకుంటాడు ఒక లాయర్. వీరిని కలపడానికి ప్రయత్నం చేద్దాం అనుకుంటాడు లాయర్. ఈ మధ్య ఈ కేసులన్నీ ఎక్కువైపోయాయని కొంతమంది ఆలోచించి టీవీలలో కూడా ప్రోగ్రాములు తయారు చేశారు. దీనిని గురించి టీవీలలో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ దీనిని గురించి తయారు చేశారు. ఎంతో కష్టపడి కుటుంబాన్ని నిర్మించుకున్నారు, క్షణంలో దానిని పాడు చేసుకోకండి. ఇలాంటి కార్యక్రమాలన్నీ ఎందుకు వచ్చాయంటే కుటుంబాలను నిలబెడదాం అని ఆలోచిస్తున్నారు. క్షణాలలో మీరు జీవితాలను నాశనం చేసుకోకండి అని ఒక లాయర్ను కూర్చోబెడతారు, ఒక వైద్య సలహాదారుని కూర్చోబెడతారు. మధ్యలో వీరు కూర్చుంటారు, ఇరువైపులా మాట్లాడతారు, అన్నీ తెలుసుకుంటారు. ఏదో సమస్యను పరిష్కరించడానికి వారి వంతు సహాయం వారు చేస్తున్నారు. ప్రియులారా, దేవుడు చెబుతున్నది ఏంటనుకుంటున్నారు? ఆదికాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ప్రకటిస్తున్నదంతా ఏంటనుకుంటున్నారు? సృష్టికి యుగాలు పడుతుంది, నిర్మాణానికి యుగాలు పడుతుంది. దానిని ఒక్క క్షణంలో మీరు పాడు చేసుకోకండి. గత 3 దినాలు నేనేం చెబుతున్నానో మీ అందరికీ తెలుసు. గత 3 దినాలుగా ఏం చెబుతున్నానో మీ అందరికీ తెలుసు. సామర్లకోట దగ్గర నుంచి పెద్ద బ్రహ్మదేవం దగ్గర వరకు వస్తుంటే మధ్యలో ఒక వైన్ షాప్ కనిపిస్తుంది. విపరీతమైన జనాలు అక్కడ, తీర్థంలా ఉంటుంది. మొదటిసారి వస్తున్నప్పుడు నాకు అర్థం కాలేదు, ఇది ఊరు కాదు కదా, ఇక్కడ జనాలు ఉన్నారంటే ఏమైనా యాక్సిడెంట్ అయిందా, లేకపోతే ఏమైనా కార్యక్రమం జరుగుతుందా? సడన్గా రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు పెద్ద బ్రహ్మదేవం దగ్గర నుంచి బెక్కవోలు వెళ్తున్నాం అనుకోండి, మధ్యలో మనం ఏది ఎక్స్పెక్ట్ చేయం. బెక్కవోలు వచ్చేంత వరకు కూడా రద్దీని మనం
ఎక్స్పెక్ట్ చెయ్యం. సజావుగా బండి 60 కిలోమీటర్ల స్పీడ్తోనో 50 కిలోమీటర్ల స్పీడ్తోనో వెళ్ళిపోతుంది అనుకుంటాం. కానీ మధ్యలో ఎవరైనా కనిపించారనుకోండి, సడన్గా అడ్లిపోతాం, ఉలిక్కి పడతాం. రోడ్డు మీద కనిపిస్తే, ఒక గుంపు కనిపిస్తే. సామర్లకోట దగ్గర నుంచి వేటలపాలెం వచ్చేటప్పుడు మధ్యలో గుంపు కనిపించింది. ఏంటి గుంపు అంటే మద్యపానాసక్తులు. ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు కూడా కనిపిస్తారు వారు. నిరంతరాయ సరఫరా 24 గంటలు అందుబాటులో ఉంటుంది మందు. వారి శరీర నిర్మాణానికి, వారి జీవిత నిర్మాణానికి దేవుడు ఎంతో కష్టాన్ని తీసుకున్నాడు. యుగాలు పట్టింది. ఒక చిన్ని విషపు సీసాతో వారి దేహాన్ని మత్తులో ముంచుకుంటున్నారు, రోడ్డు మీద పడిపోతున్నారు. లోనున్న అవయవాలను పాడు చేసుకుంటున్నారు. దానిని తిరిగి తెచ్చుకోవటం వారి చేత కాదు. ప్రపంచంలో ఎవ్వడు ఇవ్వలేడు, ఎంత ధనాన్ని ఇచ్చినా ఇవ్వలేడు. ముఖేష్ అంబానీకి కూడా గుండెకాయ దొరకదు, అనిల్ అంబానీకి కూడా లివర్ దొరకదు. ఒకవేళ దొరకాలి అంటే మరొక వ్యక్తిది కత్తిరించి ఇవ్వాలి. అది కూడా సెట్ అవుతుందో లేదో తెలియదు. మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు, మొదటి పుస్తకం నుంచి చివరి పుస్తకం వరకు దేవుడు చెబుతున్నది ఏంటంటే మానవ శ్రేయస్సు, మనిషి యొక్క బాగోగులు, మనిషి బ్రతుకు. దీనిని గూర్చి దేవుడు ఆలోచిస్తున్నాడు. ఎవ్వరూ నశించాలని ఆయన కోరుకోవటం లేదు, అందరూ కాపాడబడాలని ఆయన ఆలోచిస్తున్నాడు. అందుకే ఆయన మాటలు వింటుంటే మనిషిలో మార్పు రావాలి. ఆ మార్పు కలిగిన మనిషి తన జీవితాన్ని కట్టుకోవాలి, తన జీవితాన్ని చక్కగా కట్టుకోవాలి. దీని అంతటికీ గండి కొడుతున్నవాడు ఎవడు అంటే అపవాది అయినవాడు, దుష్టుడైనవాడు. ప్రకృతిని చెరపడంలో, మనిషిని పాడు చేయటంలో, భూమిని శాపగ్రస్తమైనదిగా చేయటంలో, మన చుట్టూ ఉన్న ప్రకృతినంతటిని విషవంతమైనదిగా మార్చటంలో ప్రధాన పాత్రధారుడు దుష్టుడైనవాడు. వాడు కంటికి కనిపించడు, కానీ ప్రతి మనిషిలో ఇమిడిపోయి ఉన్నాడు, ప్రతి మనిషిలోనికి వెళ్ళిపోయాడు. దేవుని యొక్క ప్రణాళికను నాశనం చేయటానికి ఆది నుండి వాడు ప్రయత్నిస్తున్నాడు. అందుకే యేసుక్రీస్తు తన మాటలలో ఏమంటాడంటే వాడు నరహంతకుడై ఉండి, ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి మనుషులను దేవునికి దూరం చేస్తున్నాడు అంటాడు. అందుకే ఆయన ఆది నుండి వాడు ఎవడంటే నరహంతకుడు, క్రిమినల్. మనిషి చేత ప్రకృతిని పాడు చేయిస్తున్నాడు, మనిషి చేత తన దేహాన్ని పాడు చేసుకుంటున్నాడు, మనిషి చేత తన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా పాడు చేసేలా చేస్తున్నాడు. అందుకే 2000 సంవత్సరాల క్రితం ఇదే నినాదంతో యేసుక్రీస్తు భూమి మీద అడుగుపెట్టాడు. సృష్టికి యుగాలు పట్టింది, క్షణాలలో నాశనం కాకండి, క్షణాలలో నాశనం అవ్వకండి. దాని ఫలితం, దాని పర్యవసానం చాలా భయంకరంగా ఉంటుంది. క్షణంలో వచ్చే ఆనందం కోసం రాబోయే జీవితం అంతటిని చీకటిమయంగా చేసుకోకండి. అదే యేసుక్రీస్తు బోధనలో ఉన్న పరమార్థం. ఆ యేసుక్రీస్తును కూడా సంహరించాలని చిన్ననాడే అపవాది ప్రయత్నించింది. కానీ అప్పుడు ఆశ్చర్యకరమైన సహాయం దేవుని నుండి కలిగి ఆ చిన్ననాడు యేసుక్రీస్తు రక్షింపబడ్డాడు. ఆ తరువాత యేసుక్రీస్తును ఎన్నో విధాలుగా నాశనం చేయాలని, క్షణంలో యేసుక్రీస్తును కూడా మట్టుబెట్టించాలని, దేవునికి దూరం చేయాలని, ధర్మ విరోధిగా మార్చాలని ఎంతో ప్రయత్నం చేసింది. కానీ యేసుక్రీస్తు చాలా నిబద్ధత కలిగి తన జీవిత కాలంలో అన్నిటినీ పరిత్యజించి దేవుని కోసం నిలబడిపోయాడు. ఒకవేళ వివాహం చేసుకుంటే భార్య ద్వారా అపవాది నాశనాన్ని కలిగిస్తాడేమోనని వివాహం జోలికి ఆయన వెళ్ళలేదు. తల్లిదండ్రుల మీద మమకారాన్ని పెంచుకుంటే, తల్లిదండ్రుల ద్వారా యేసుక్రీస్తును ఒకవేళ ధర్మ విరోధిగా మారుస్తాడేమోనని భూమి మీద ఉన్న తల్లిదండ్రుల కంటే పరలోకమందున్న తండ్రిని ఎల్లప్పుడూ తన జ్ఞాపకంలో ఉంచుకున్నాడు. 12 ఏళ్లప్పుడే ఆయనకు ఆ జ్ఞానం వచ్చినట్టుగా లోకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చూడగలం. పండుగ ఆచరించిన తర్వాత తల్లిదండ్రులు వెళ్ళిపోతారు, ఈయన బోధకుల మధ్య కూర్చుండిపోతాడు. ఏంటి దాని పరమార్థం? నేను అమ్మ చుట్టూ తిరిగితే
నాన్న చంకన నేను తిరిగితే, ఈ లోకమే నాకు కావాలి అనుకుంటే నేను క్షణంలో నాశనం అయిపోతాను. క్షణంలో దేవుని సంకల్పం కూడా నాశనం అయిపోతుంది. కనుక నేను వీటన్నిటినీ దూరం చేసుకోవాలి అనుకున్నాడు. తోడబుట్టిన వారు ఉన్నారు, ఆయన తర్వాత మరియకు పుట్టినవారు ఉన్నారు, ఆయన వంశంలో పుట్టినవారు ఉన్నారు, యూదులుగా పుట్టినవారు ఉన్నారు, తన స్వజనులు ఉన్నారు. ఎవరి కొరకు ఆయన ఆలోచించలేదు. పరలోకంలో ఉన్న దేవుడు మొట్టమొదట ఆయనకు కావాలి. ఎందుకంటే ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు అనేక విషయాలలో మనిషి తప్పిపోయాడు. ఈ అన్ని విషయాలలో యేసుక్రీస్తు గెలవాలి. ఆయనే గెలవకపోతే ఎవ్వరికీ పరలోకం లేదు. ఎందుకంటే అందరూ క్షణంలో నాశనం అయిపోయిన వారే, యుగాల సృష్టిని క్షణంలో నాశనం చేసిన వారే. కనుక వీరందరికీ పరలోకాన్ని ఇవ్వాలి అంటే, పవిత్రులుగా, నిర్దోషులుగా, నీతిమంతులుగా, క్రీస్తు ద్వారా కుమారులుగా మారే అవకాశం కల్పించాలి అంటే యేసుక్రీస్తు ఎంత నిబద్ధత కలిగి ఉండాలో మీరు ఆలోచించండి. ఏ కొశాన అయినా తడబాటు పడినా, పొరపాటు చేసినా, తొట్టిల్లిపోయినా ఈ ప్రపంచానికే పరలోకాన్ని చూసే అవకాశం లేదు. ఏ మనిషికి పరలోకంలో అడుగుపెట్టే అవకాశం లేదు. ప్రియులారా, అందుకే యేసుక్రీస్తు తన జీవిత కాలంలో ప్రతి దానిని పరిత్యజించుకొని అది నాకు వద్దు అనుకొని మలినంతో నిండిపోయిన లోకంలో పవిత్రునిగా జీవించాడు. తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను అనే మాట రాయబడుతుంది. అందుకే అక్కడ దానిని అనుభవించడం చాలా కష్టం. అది మాటలలో నేను కూడా చెప్పలేను. ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీద ఒక చిన్న మానవునిగా రావటం, అతి పేద జీవితాన్ని అనుభవించటం, చేయని తప్పును మీద వేసుకుని, లోకమందున్నటువంటి మనుష్యుల పాపాన్ని తన మీద వేసుకుని శిక్ష అనుభవించటం, ఇదంతా యేసుక్రీస్తు చాలా కష్టంతో చేసిన పని. కనుక ఆయన జీవితకాలంలో తండ్రి యొక్క సంకల్పాన్ని నెరవేర్చటంలో ఆయన విజయవంతుడయ్యాడు. ఒకసారి ఆయనను గూర్చి జనులు పలికినటువంటి ఒక మంచి మాట మీకు చూపిస్తాను. మత్తయి సువార్త 21వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనంలో యేసుక్రీస్తును గూర్చి జనులు ఏమని పలుకుతున్నారో జాగ్రత్తగా మీరు చూడాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనం. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము అంటున్నారు. చూడండి, ఆ మాటకి అర్థం ఏంటంటే ఆ భాషలో హోసన్నా అనే అర్థం. ఆయన ముందు వెలుచున్నవారు, ఆయన వెనక వచ్చుచున్నవారు, వీరు ఏమని పలుకుతున్నారు, ఏమని కేకలు వేస్తున్నారు? దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము. వివాహం చేసుకుంటే భార్య చేతుల్లో అపజయం, తల్లిదండ్రులకు లోబడిపోతే వారి చేతుల్లో అపజయం, ధనానికి లోబడిపోతే ఆ ధనం చేతుల్లో అపజయం, అధికారానికి లోబడిపోతే అధికారం చేతుల్లో అపజయం, తన చుట్టూ ఉన్నవారి చేతిలో ఓడిపోతే వారి చేతిలో అపజయం. చూసారా, తిండికి లొంగలేదు, చుట్టూ ఉన్న ప్రకృతికి లొంగలేదు, సుఖాలకు లొంగలేదు. దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి నిబద్ధత కలిగిన ఒక మనిషి ఎలా ఉండాలో భూమి మీద నిరూపించాడు. మొనగాడు. యేసుక్రీస్తు చాలా గొప్పవాడు. అందుకే ఆయనను గురించి ఏమని పలుకుతున్నారు చూడండి, ఏమని పలుకుతున్నారు చూడండి. దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఏమిటి జయము అనగానే, పరలోకంలో ఉన్న దేవుని తరఫున భూమి మీద బ్రతుకుచున్న ఒక మనిషి బ్రతుకు విధానాన్ని చూపిస్తూ జయము పొందుతున్నాడు. ప్రతి క్షణం అపవాదిని ఓడిస్తున్నాడు, జయం పొందుతున్నాడు. తన ప్రవర్తన ద్వారా అపవాదిని ఓడిస్తున్నాడు, జయం పొందుతున్నాడు. అలాగని ఆయన చేతులలో లోక సంబంధమైన కత్తులు లేవు, డాలులు లేవు, బల్లెములు లేవు,
తుపాకీలు లేవు. ఆయన విప్లవం రక్తపాతంతో కూడుకున్నది కాదు. ఆయన పోరాటం కత్తులతో కూడుకున్నది కాదు. అది చాలా సులువు. కత్తితో కూడిన పోరాటం చాలా సులువు. ఎందుకంటే అందులో కొంత నైపుణ్యత సంపాదిస్తే వెళ్ళి యుద్ధం చేయొచ్చు. కానీ మీ జీవితంలో అపవాదితో మీరు చేసే యుద్ధం చాలా క్లిష్టమైనది, కఠినమైనది, ఒక రకంగా చెప్పాలంటే అసాధ్యమైనది. ఎందుకంటే వాడి దగ్గర చాలా బాణాలు ఉన్నాయి. దేనితోనైనా సరే వాడు ఒక మనిషిని పడగొట్టగలడు. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఎందరినో మనం దైవ గ్రంథంలో చూసాం. చివరకు నీతిమంతులుగా పిలువబడుతున్న వారిని కూడా అతడు విడిచిపెట్టడం లేదు. మోషేని విడిచిపెట్టడం లేదు, దావీదుని విడిచిపెట్టడం లేదు, ఎవరిని విడిచిపెట్టడం లేదు. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు జయం పొందుతున్నాడు. చూడండి, దేని మీద జయం? ఎవరి మీద జయం అనగానే అపవాది మీద జయం. సృష్టికి యుగాలు పట్టింది, క్షణాలలో అది నాశనం కాకూడదు కనుక నేను భూమి మీదకి వచ్చాను, నేను వెళ్ళిపోయేంత వరకు నేను జయం పొందుతూనే ఉండాలి అనుకున్నాడు యేసుక్రీస్తు. దాని నిమిత్తము అనేక అవమానాలు ఆయన భరించాడు, అనేక కష్టాలు ఆయన భరించాడు. ఇదంతా మనకు చూపిస్తూ ఆయన ఏమి నేర్పించాలనుకుంటున్నాడంటే, మీరు కూడా పరలోకానికి రావాలి అంటే ఇదిగో ఇదే జీవితాన్ని మీరు కలిగి ఉండాలి. యుగాలు పట్టింది, మీరు రావడానికి యుగాలు పట్టింది, మీ జీవితానికి యుగాలు పట్టింది. దీన్ని క్షణంలో నాశనం చేసుకోకండి. తప్పు చేసే ముందు ఈ సూత్రాన్ని ఒక్కసారి మననం చేసుకోండి. మణికుమార్ ఏం చెప్పాడు అనేటువంటి దానిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే రేపటి దినాన మీరు నేను కలవం. ఈ సభాస్థలంలో మీరెవరో నేనెవరో, మీతో నాకు సంబంధం ఉండదు. మీరు వెళ్ళిపోతారు, మీ జీవితంలోనికి మీరు ఇమిడిపోయి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ప్రభు చిత్తం అయితే మరొకసారి మరో సభలో మనం కలుస్తాం. కానీ ఈలోపు అపవాది మిమ్మును పాడు చేయకూడదు. ఈ కష్టాన్ని మీరు గుర్తు చేసుకోండి, ఈ కష్టమంతటిని జ్ఞాపకం చేసుకోండి. నేను మీకు తమ్ముడిని అవుతాను, నేను మీకు అన్నను అవుతాను వయసును బట్టి. ఒక్కసారి మణికుమార్ చెప్పిన దానిని జ్ఞాపకం చేసుకోండి. తప్పు చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి, నేను ఈ తప్పు చేయటం అవసరం అంటావా? యుగాల కష్టాన్ని ఒక్క క్షణంలో నాశనం చేయటం అవసరం అంటావా? నా శరీర కోరికను ఆపుకోలేక ఈ చిన్న తప్పు చేయటం అవసరం అంటారా అని ఒక్కసారి మీరు ఆగిపోతే చాలండి. అప్పుడే దేవుడు మీకు పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహిస్తాడు. మీరు దేవుణ్ణి కోరుకుంటే, క్షణంలో నేను నాశనం అవ్వకూడదు తండ్రి, యుగాల కష్టాన్ని నేను బ్రతికించాలి, నీ కుమారుడు యేసుక్రీస్తు ఎలా బ్రతికించాడో నేను కూడా అలాగే బ్రతికించాలి, నాకు సహాయం ఇవ్వు అని అడిగితే తప్పకుండా ఆయన పరిశుద్ధాత్మ సహాయాన్ని అనుగ్రహిస్తాడు, నిగ్రహించుకునే శక్తిని అనుగ్రహిస్తాడు. ఒక్కసారి మీకు అది అలవాటైతే ఆ తరువాత మీ బ్రతుకు కాలమంతా దానిని మీరు నెరవేర్చగలుగుతారు. అది అలవాటుగానే మారిపోతుంది. అదే నీతి కలిగిన బ్రతుకు. ఇప్పటి వరకు పాపాన్ని మీరు ట్రై చేశారు, పాపం చేయటంలో తర్ఫీదు పొందారు, పాపాన్ని అలవాటు చేసుకున్నారు. ఇక మీదట నీతిని అలవాటు చేసుకోండి. నీతిని జరిగించడానికి కూడా ఒకసారి ప్రయత్నం చేయండి. అపహాసకుల మధ్య కూర్చుంటారు, మీ నోరు ఆగదు. ఏదో ఒక పదాన్ని, దేవునికి కాని పదాన్ని మీరు పలుకుతుంటారు. అప్పుడు మీరు వెంటనే జాగ్రత్త పడిపోవాలి. ఏంటి, నేను ఈ చిన్ని పదం పలకటం వల్ల నా శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నానా? వద్దు, బూతులు మాట్లాడడం మానేయండి. దానివల్ల మీ కడుపు నిండుతుందా? పోనీ ఎదుటివాని కడుపు నిండుతుందా? సమాజ శ్రేయస్సు కలుగుతుందా? మీ నోటిని అదుపు చేసుకోలేరా? మీరు మీ నోటికి మీరు కళ్ళెం వేయలేరా? వేయగలిగిన శక్తి మీలో ఉంది. ఆ శక్తిని మీరు బయటకు తీయాలి. ఎందుకంటే సృష్టికి యుగాలు పట్టింది. ఆ నోటిని, ఆ నాలుకను, ఆ అంగడిని తయారు చేయటానికి సృష్టికి యుగాలు పట్టింది. తప్పుడు మాటతో ఈ నోటిని అపవిత్రం చేయకండి. ఒక్క క్షణం చాలు దీనిని అపవిత్రం చేయాలంటే. మీ బ్రతుకు కాలంలో ఒక్క క్షణంతో దేనిని పోగొట్టుకోకండి. ఎందుకంటే దానిని మీరు రక్షించుకోవటానికి, దానిని మీరు కాపాడుకోవటానికి యుగాల సమయం పట్టింది, ఎంతో కాలం పట్టింది.
దానిని మీరు పాడు చేసుకోవడానికి వీలు లేదు. యేసుక్రీస్తు దానినే మనకు నేర్పిస్తున్నాడు. చివరికి వచ్చేసరికి, యేసుక్రీస్తు చివరి గడియలకు వచ్చేసరికి అపవాది ఎంత ప్రయత్నం చేస్తుందంటే తనతో పాటు ఉన్న ఒక శిష్యుడిని మార్చుకుంది. యేసును వెంబడిస్తున్న యేసు శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా చేత యేసుక్రీస్తును నేను మట్టు పెట్టించాలనుకుంది. ఎంత ప్రయత్నమో చూడండి. అది చివరి ప్రయత్నం. యూదులందరినీ సమకూర్చింది, యేసుక్రీస్తును ఏకాకిని చేసింది. ఎలాగైనా సరే యేసుక్రీస్తు నా వశం అయిపోవాలి. ఎంతమందిని పడగొట్టాను నేను, మోషేను కూడా నేను పడగొట్టాను. చివరికి బండతో మాట్లాడమంటే బండతో కొట్టించాను నేనే. రాతి పలకలనిస్తే దేవుడు తన చేవ్రాతతో వ్రాయించిన దేవుని యొక్క ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలనిస్తే వాటిని పగలగొట్టించాను నేనే మోషే చేత. అబ్రహాము శారాను వివాహం చేసుకుని ఆ తర్వాత దేవుని వాగ్దానాన్ని పొంది ఇస్సాకు కొరకు ఎదురు చూడనివ్వకుండా ఇష్మాయేలును కనేలా హాగరును పంపించాను నేనే. అబ్రహామును పడగొట్టాను. చూసారా ప్రియులారా, యేసుక్రీస్తు తన జీవిత కాలంలో జయం పొందటంలో ఎంత కష్టపడ్డాడో ఇప్పుడు మీరు ఆలోచన చేయాలి. ఎంతమందిని తన వశం చేసుకున్నటువంటి అపవాది యేసుక్రీస్తును కూడా ఎలాగైనా వశం చేసుకుంటే దేవుని ప్రణాళిక ఆయనకు పనికి రాకుండా పోయినట్టే. కనుక యేసుక్రీస్తును ఎలాగైనా మార్చుకోవాలనుకుంది. అవసరమైతే రాజ్యాలను ఇచ్చేస్తానంది, తన అధికారాన్ని ఇచ్చేస్తానంది, ఏం కోరుకుంటే అది తన వశం చేస్తానంది. కానీ యేసుక్రీస్తు దానికి ఒప్పుకోలేదు. ఇవన్నీ మనకు ఎందుకు రాయబడ్డాయంటే మన జీవిత కాలంలో మనము ఒక క్షణంలో నాశనం అయిపోయేవారుగా ఉండకూడదు. ప్రియమైన వారులారా, ఈ ప్రపంచం అంతటినీ మనం నేడున్న పరిస్థితుల్లో చూస్తున్నప్పుడు క్షణంలో నాశనం అవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. క్షణంలో నాశనం అవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ఎలా చెప్పగలను అనుకుంటున్నారు దీనిని? దేవుడు తన గ్రంథంలో చెప్పాడు. ఈ సమాజం అంతా ఏమనుకుంటుందంటే మేము శ్రేయస్సు కలిగి మా జీవితాన్ని గడుపుతున్నాం, మా బ్రతుకును గడుపుతున్నాం. శ్రేయస్సు అంటే మా జీవితానికి డోకా లేదు. మేము ఒక క్షణంలో ఎందుకు పోతాం? మా దగ్గర డబ్బు ఉంది, మా దగ్గర భూములు ఉన్నాయి, మా దగ్గర బంగారం ఉంది, మా దగ్గర అందచందాలు ఉన్నాయి, వీటన్నిటికీ తోడుగా మా దగ్గర అధికారం కూడా ఉంది, మా మాట నలుగురు వింటారు. మేము ఒక్క క్షణంలో ఎందుకు పోతాం? దేవుని యొక్క సృష్టిని పాడు చేస్తున్నటువంటి మేము, దేవుని వాక్యానికి ఎదురు తిరిగినటువంటి మేము ఒక్క క్షణంలో పోతామా అని ఈ సమాజం అనుకుంటున్న వేళ దేవుడు ఒక మాట రాయిస్తున్నాడు. జాగ్రత్తగా మనం దానిని చూద్దాం. యోబు గ్రంథము 21వ అధ్యాయం చూడండి. యోబు గ్రంథము 21వ అధ్యాయము. యోబు గ్రంథము 21వ అధ్యాయము 11వ వచనం నుంచి జాగ్రత్తగా మీరు చూడాలి. యోబు గ్రంథము 21వ అధ్యాయము 11వ వచనం నుంచి. వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటకు పంపుదురు. వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటకు పంపుదురు. ఏ గ్రామంలో మనం చూచినా, ఏ పట్టణానికి వెళ్ళి మనం చూచినా మందలు మందలుగా వస్తున్నారు చూడండి పిల్లలు. తమకు తమ తల్లిదండ్రులు ఇచ్చిన వాహనాలను వేసుకుని మందలు మందలుగా గ్రూపులుగా బయలుదేరుతుంటారు. మంద అంటే ఒక గ్రూపు. ఏంటి గ్రూప్ ఎలా వచ్చేస్తుంది పబ్కి? డ్యాన్స్ వేయడానికి. ఒకడో ఇద్దరో ముగ్గురో రారు పబ్కి. తమ జీవితాన్ని పాడు చేసుకోవటానికి, చుట్టూ ఉన్న సభ్య సమాజాన్ని చెరచటానికి, వారి వలన ప్రకృతికి శాపాన్ని ఆపాదించటానికి ఈరోజు తల్లిదండ్రులు తమ పిల్లలను ఎలా పంపిస్తున్నారంటే మందలు మందలుగా ఇష్టం వచ్చినట్టుగా పంపిస్తున్నారు. అందుకే దేవుడు ప్రయోగించిన పదం ఎలా ఉందంటే మంద. మంద అనే పదం మనం దేనికి ప్రయోగిస్తాం? గేదెల మంద, పందుల మంద,
ఆవుల మంద, దున్నపోతుల మంద, చూసారా, గొర్రెల మంద. పరలోకంలో ఉన్న దేవుడు చాలా తెలివిగా ఈ మాట ప్రయోగిస్తున్నాడు. చూడండి ఏమంటున్నాడు ఆయన, వారు తమ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుదురు. మరి అలా మందలు మందలుగా వెళ్ళిన పిల్లలు ఏం చేస్తున్నారు చూడండి, వారి పిల్లలు నటనము చేయుదురు, నటనము చేయుదురు. గ్రూపుగా వెళ్ళిపోతుంటారు. ట్రాఫిక్ పోలీస్ కనిపించాడు అనుకోండి, వినయ విధేయతలు. మా దగ్గర లైసెన్స్ ఉందండి కానీ మర్చిపోయామండి ఇంటి దగ్గర, మేము తేలేదండి, మీరు ఎంత తీసుకుంటారో చెప్పండి. వినయ విధేయతలు ట్రాఫిక్ పోలీస్ కనిపించగానే. అదే ఒంటరిగా ఒక స్త్రీ కనిపించగానే పోకిరీలు. ఆ తర్వాత ఎక్కడైనా మెడలో బంగారం కనిపించగానే చైన్ లాక్కుని వెళ్ళిపోవడాలు. ఆ తర్వాత ఇంకో మంద ఎక్కడైనా ఈ మందకి తగిలితే ఎక్కడికైనా వెళ్ళి దుష్కార్యాలు, మత్తు పానీయాలు. మరలా ఇంటికి చేరిపోతారు. మందంతా మరలా ఎవరి ఇంటికి వరకు వెళ్ళిపోతుంది. అప్పుడు కూడా మరలా వినయ విధేయతలు. ఎక్కడికి వెళ్ళి వచ్చావు నాయన? అలా పార్కుకి వెళ్ళి చల్లదనాన్ని ఆస్వాదించి వచ్చాను. లేదు, వీడు బయటికి వెళ్ళి ఒక 4 పెట్టెలు సిగరెట్లు కాల్చి వచ్చాడు. మరి లోపల ఏం చెబుతున్నాడు? నటన. ఎన్ని కుటుంబాలలో ఎంతమంది యువత ఈరోజు నటన చేస్తున్నారో మీకు తెలుసా? అప్పుడప్పుడు మీడియాలో మీకు చూపిస్తుంటారు. ఇదంతా నటనే. ఈ నటనను వీరు పసిగట్టలేరు. ఎందుకంటే ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళిపోతారు. తండ్రి ఉద్యోగానికి వెళ్ళిపోతాడు, తల్లి ఉద్యోగానికి వెళ్ళిపోతుంది. ఒకవేళ తల్లి ఉద్యోగానికి వెళ్ళకపోతే ఇంట్లోనే కూర్చుంటుంది. వీరికి ఏమీ తెలియదు. నటన. సెల్ ఫోన్లో ఎవరితోనో చాటింగ్ చేసేస్తూ ఉంటాడు. నాన్న దగ్గరికి వచ్చాడు అనుకోండి, వెంటనే మూసేస్తాడు. నటన. అప్పటి వరకు ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది. ఎవరితోనమ్మా మాట్లాడుతున్నావు? ఫ్రెండ్తో. సబ్జెక్ట్లో చిన్న డౌట్ ఉంటేనే ఈ ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. మాట్లాడమ్మా, మాట్లాడు, బాగా మాట్లాడు. చూసారా, నటన. మీ పిల్లలను మందలు మందలుగా బయటికి పంపుతారు. మీరు కళాశాలలకు వెళ్తున్నారు, సినిమా థియేటర్లకు వెళుతున్నారు, బీచ్లకు వెళుతున్నారు, పార్కులకు వెళుతున్నారు. మందలుగా. సమాజం యొక్క కళ్ళు కప్పలేరు కదా. ఎక్కడ పడితే అక్కడ మీడియా ఉంటుంది. కెమెరాతో క్లిక్ అనిపిస్తుంది, దానిని మీడియాలో మనకు చూపిస్తుంది. ఇంతకీ వీరు వెళ్ళి ఏం చేస్తున్నారు? నటన చేస్తున్నారు అన్నాడు చూడండి దేవుడు. నటన చేస్తున్నారు అన్నాడు చూడండి. ప్రపంచం అంతా తమ పిల్లలను మందలుగా పంపించి నటన చేయిస్తుంటే జరిగే పర్యవసానం ఏంటో కింద రాయించాడు చూడండి. వారి పిల్లలు నటనము చేయుదురు. 12వ వచనం, తంబూర స్వరమండలము పట్టుకొని వాయించుదురు, సానిక నాదము విని సంతోషించుదురు. చెవిలో ఇయర్ ఫోన్స్ లేకపోతే అడుగు పడదానికి. చెవిలో ఇయర్ ఫోన్స్, సంగీతం లేకపోతే బైక్ కదలదు ఆయనకి. సంగీత ప్రియుడు అంటే అతను, సంగీత ప్రియుడు. ఆ సంగీతం వినకపోతేనట తిండి తినలేడట, గాలి పీల్చలేడట, బైక్ నడపలేడట, అడుగు వేయలేడట, చదువు కూడా చదవలేడట. చెవిలో ఇయర్ ఫోన్స్లో పాట వినిపిస్తూ ఉండాలి. ఆ చెత్త పాట వినిపిస్తూ ఉండాలి, అప్పుడు చదువుకుంటాడట. ఎందుకంటే ఏంటి? నా హాబీ మ్యూజిక్ వినడం, నా హాబీ. ఏంటి ఆ మ్యూజిక్లో ఉన్నది? చెత్త. ఆ మ్యూజిక్లో ఉన్నదంతా బూతు. అవునా కదా? ఎక్కడికి వెళ్ళినా సరే ఈ స్థానిక నాదం మనలను విడిచిపెట్టడం లేదు. ఆటోలో వెళ్ళామనుకోండి, ఎఫ్ఎం ఆన్ చేసేస్తాడు. మీరు విన్నా వినకపోయినా, వద్దన్నా కావాలన్నా, మీరు ఆటోలో ప్రయాణం చేస్తున్నందుకు మీకు ఫ్రీ. అది మీరు వినాలంతే. బస్సులో ప్రయాణం చేస్తుంటే మీకు ఫ్రీ. అది వినేయాలంతే. ఆ చెడ్డ పాట బస్సులో ప్రయాణం చేస్తున్న వారందరూ వినాలంతే. నాన్ స్టాప్ బస్సు ఎక్కారంటే సినిమా ఫ్రీ. ఆ సినిమా మీరు చూడాలంతే. ఆ బస్సులో ప్రయాణం చేస్తున్నందుకు మీరు ఆపేమంటే ఆపుతాడా? ఆపడు. ఎందుకంటే వెనక ఎంతమంది ఉన్నారు నటన చేసేవారు? మీ సీటు 1, నటన చేసేవారు సీట్లు 50 మెజారిటీ. ఇప్పుడు డ్రైవర్ ఏం చేస్తాడు? ఆ చెత్త సినిమానే వేస్తాడు. మీకు వద్దు అనుకుంటే చెవిలో దూదులు పెట్టుకోమంటాడు. చూసారా ఎలా మారిపోయిందో సమాజం యొక్క పరిస్థితిని దేవుడు రాయించాడు చూడండి. దీనిని మత పుస్తకం అంటారు ఏంటండి? డైలీ న్యూస్ ఇది. ఈనాడు డైలీ న్యూస్ కాదు.
వార్త డైలీ న్యూస్ కాదు, సాక్షి డైలీ న్యూస్ కాదు, బైబిల్ డైలీ న్యూస్. దినపత్రిక అంటారా? బైబిల్. సమాచార వాహిని అంటారా? బైబిల్. నిరంతర వార్తావాహిని అంటారా? బైబిల్. ఎందుకంటే ఇది ఏ పార్టీకి చెందింది కాదు. ఈ మధ్య మీడియాలన్నీ కూడా ఒక్కొక్క పార్టీకి తొత్తులుగా మారిపోయాయి. ఒక్కొక్క న్యూస్లో ఒక్కొక్క పార్టీని కూర్చిన న్యూస్ వస్తూ ఉంటుంది. ఆ పార్టీ ఏ తప్పు చేసినా మంచిగా చూపిస్తారు. కానీ బైబిల్ ఏ పార్టీకి చెందింది కాదు. ఫ్లాష్ న్యూస్ మనకి ఇంత అందిస్తుంది చూడండి. ఎలా ఉన్నారట? తల్లిదండ్రులు పిల్లలను బయటకు పంపించగానే మందలుగా వెళ్తున్నారు. పందుల మంద, గేదెల మంద, గొర్రెల మంద. మందలుగా వెళుతున్నటువంటి వీరు తంబూరా స్వరమండలము పట్టుకొని వాయించుదురు, పాడుతా తీయగా వెళ్ళిపోతారు అక్కడికి. డ్యాన్స్ బేబీ డ్యాన్స్. నిలబడటం లేదు శరీరం. డ్యాన్స్ చేయకపోతే నేను నిలబడలేను. బోల్ బేబీ బోల్. ఏం బోల్? ఏం మాట్లాడాలి బేబీ? దేవుని మాట పలికించాలా? సమాజానికి పనికిరాని బూతులు నేర్పించాలా? దానిని విని మిగిలిన వారందరూ కూడా తన్మయత్వంతో పొంగిపోతున్నారు. చిన్నపిల్ల ఎంత బాగా పాడేస్తుంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాట. ఎంతకీ ఆ పాటలోని అర్థం ఏంటో తెలుసా? పరమ నీచాతి నీచం. ఆ నీచాతి నీచమైన పాటను ఇక్కడ చిన్న ముక్కుపచ్చలారని పిల్ల పాడుతుంటే వయసు వచ్చినటువంటి వారందరూ చూసి ఆనందించేస్తున్నారు. ఒక చెత్త పాటకు వేయకూడని భంగిమలతో ఒక చిన్నారి నృత్యం చేస్తుంటే చూచి ఆనందించేస్తున్నారు. డైలీ న్యూస్ ఏమని చెబుతుందో చూడండి. ఇప్పుడు ఈ వార్తావాహిని ఏమని చెబుతుందో చూడండి. తంబుర స్వరమండలం పట్టుకుని వాయించుదురు, సానిక నాదం విని సంతోషించుదురు, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు. మేము సేఫ్గా ఉన్నాం కదా, మాకు డబ్బు ఉంది కదా, మాకు అధికారం ఉంది కదా, అందచందాలు ఉన్నాయి కదా, సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కదా, మమ్మల్ని కాదనేవారు ఎవరు? మేము డ్యాన్స్ బేబీ డ్యాన్స్కి వెళ్తాం, బోల్ బేబీ బోల్కి వెళ్తాం. మీడియా అంతా మా తరపే, సమాజం అంతా మా తరపే. కోటాను కోట్ల మంది మనుష్యులు నాశనంలో ఉన్నవారే, క్షణంలో నాశనం అయిపోయేవారే. కనుక మేము శ్రేయస్సు కలిగి మా దినములు గడుపుతున్నాము అనుకుంటున్నారు కదా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు అన్నాడు చూడండి. వారిని పుట్టించటానికి, వారిని చూడటానికి, ఒక జనముగా వారిని తయారు చేయటానికి దేవునికి ఒక యుగం పట్టింది. సృష్టికి యుగాలు, యుగాల తరబడి పట్టిన ఈ కష్టాన్ని వారు ఒక్క క్షణంలో వృధా చేస్తున్నారు చూడండి. ఒక్క క్షణంలో వారు ఏమైపోతున్నారో చూడండి. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుతురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుతురు. వారు ఏమంటున్నారో చూడండి. ఆ పాతాళానికి దిగిపోయేవారు దిగక ముందు భూమి మీద ఏమంటున్నారో చూడండి. వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కరలేదు, నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు, నీవు మమ్మను విడిచి పొమ్మని దేవునితో చెప్పుదురు. దేవునికి ఏం పట్టిందండి ఇంత కర్మ? నీవు మమ్మల్ని విడిచిపో, నీ మార్గములను గూర్చిన జ్ఞానం మాకు అక్కరలేదు, సృష్టికి యుగాలు నాశనానికి క్షణాలు అనే జ్ఞానం మాకు అక్కరలేదు, మమ్మల్ని విడిచిపో అంటున్నారు చూడండి. సమాజం అంతా ఇలా లేదా? కోటాను కోట్ల మంది మనుషులతో పోల్చి చూచినప్పుడు మీరు చాలా తక్కువ. సమాజం దగ్గరికి నేను వెళ్ళి మాటలు చెబితే వారు ఏమంటారు చెప్పండి? ఇదే చెబుతారు. వారు ఇదే చెబుతారు. మేము శ్రేయస్సు కలిగి మా దినములను గడుపుతున్నాము, మా పిల్లలను మందలుగా బయటికి పంపిస్తాము, వారు నటన చేస్తారు, మాకు తెలుసు, మేము ఒక క్షణంలో పాతాళానికి వెళ్ళిపోతాం, అది కూడా మాకు అర్థమైపోయింది. కానీ దేవుని మార్గములు మాకొద్దు, మమ్మల్ని విడిచి వెళ్ళిపో దేవుడా అంటున్నారు చూడండి. పైకి మాత్రం భక్తి, మేము దేవుని ఎడల విశ్వాసాన్ని కలిగి ఉన్నాము అని చెప్పుకునేవారు అందరూ ఎలా మాట్లాడుతున్నారో చూడండి. దేవుడు తన మార్గాన్ని చెప్పినప్పుడు మాత్రం దేవుణ్ణి విడిచి వెళ్ళిపోమంటున్నారు. మరో మాట చూడండి. అదే యోబు గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం. అదే యోబు గ్రంథము 22వ అధ్యాయము
22వ అధ్యాయము 15-16 వచనాలు. పూర్వము నుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించదవా? వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైరి అన్నాడు. చూడండి, పూర్వకాలం నుండి దుష్టులు ఎలా నిర్మూలమైపోయారు? ఒక క్షణం చాలు. వారి నాశనానికి ఒక క్షణం చాలు. దేవుడు తన ఓర్పును ఇక నిలుపుదల చేస్తే, తన దీర్ఘశాంతమును ఇక నిలుపుదల చేస్తే ఒక్క క్షణంలోనే వాడు నాశనం అవ్వక తప్పదు. సమాజంలో ఇప్పటి వరకు పూర్వకాలంలో ఎలా మారిపోయారో చూడండి. పూర్వము నుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించదవా? వారు అకాలములో ఒక నిమిషంలో నిర్మూలమైపోయారు. అకాలముగా ఒక నిమిషంలో అంటే కాలం కూడా తెలియదు వారికి. ఏ కాలంలో వారు నిర్మూలమైపోతారో, ఏ కాలంలో వారు నాశనం అయిపోతారో కూడా తెలియకుండానే ఒక్క క్షణంలో వారు వెళ్ళిపోతారు, నాశనం అయిపోతారు అని దేవుడు చెబుతున్నాడు. ఇదంతా పచ్చి నిజం. మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి నిజాలు ఇవన్నీ. శ్రేయస్సును కలిగి తమ జీవితంలో బ్రతుకు దినాలను గడుపుతున్నా కానీ ఒక్క క్షణంలో అకాలముగా వారు వెళ్ళిపోతారు. కాలము కాని కాలములో అంటే శ్రేయస్సుగానే ఉన్నాము అనుకుంటారు, కానీ వెళ్ళిపోతారు. అప్పుడు బాధపడే ప్రయోజనం లేదు. కనుక ప్రియులారా, మనలను సృష్టించటానికి, మనకి ఈ జీవితాన్ని ఇవ్వటానికి దేవునికి పట్టిన ఈ కాలాన్ని మీరు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటే క్షణంలో దీనిని పాడు చేయటానికి ఎప్పుడూ ఆలోచన చేయరు. క్షణంలో పాడు చేసుకోవడానికి ఎన్నో అవకాశాలు మన ముందొస్తాయి, కానీ వాటన్నిటినీ మనం విడిచిపెట్టాలి. వాటన్నిటినీ దాటుకుంటూ మనం వెళ్ళాలి. యుగాల తరబడి దేవుడు పడిన కష్టాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఒక్క క్షణంలో దానిని నీరు కార్చుకోకూడదు, నిర్వీర్యం చేయకూడదు. దానికి మంచి ఉదాహరణ యేసుక్రీస్తు. తన బ్రతుకు కాలంలో దేవుని యొక్క సత్యాన్ని ఆయన నిలబెట్టాడు. ఏ విషయంలోనూ ఆయన లొంగిపోలేదు. ఒక్క క్షణంలో నాశనం అవ్వకూడదని యుగాల యొక్క కష్టాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ దానిని బ్రతికించాడు. అందుకే ఇప్పటికీ దేవునికి ఆశ ఉంది, ఇప్పటికీ దేవునికి కోరిక ఉంది. ఆ కోరిక సజీవంగా ఇప్పటికీ నిలబడి ఉందంటే కారణం ఏంటంటే 2000 సంవత్సరాల క్రితం మహనీయుడైన యేసుక్రీస్తు త్యాగ ఫలితం. ఒకవేళ ఆయనే కనుక తప్పడడుగు వేస్తే అసలు సృష్టికే అర్థం లేకపోను, మానవ జీవితాలకే అర్థం లేకపోను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తెలుసుకునేసరికే నాశనంలోనికి వెళ్ళిపోయారు. ఒక్క క్షణంలో నాశనం అయిపోవటానికి సిద్ధపడిపోయారు. అలాంటి వారికి మరలా రూపాంతరమునిచ్చి, బ్రతుకునిచ్చి, మరలా జన్మనిచ్చి వారందరినీ మరలా దేవుని కుమారులుగా తన ద్వారా మార్చే అవకాశం ఆయన కల్పించాడంటే దానికి కారణం ఆయన బ్రతుకు విధానం. యేసుక్రీస్తు దీనిని అంతటినీ జరిగించి జయము పొంది వెళ్ళినట్టుగా, దావీదు కుమారుడు జయము పొంది వెళ్ళినట్టుగా మనకు బైబిల్లో స్పష్టంగా కనిపించింది. జగత్తును పాడు చేయాలనుకున్నాడు, మనిషి ద్వారా పాడు చేశాడు. మానవ జీవితాన్ని పాడు చేయాలనుకున్నాడు, మానవ జనాంగాన్ని పాడు చేయాలనుకున్నాడు, సఫలీకృతుడయ్యాడు అపవాది. యేసుక్రీస్తు విషయంలో మాత్రం ఓటమి పాలయ్యాడు. మొట్టమొదటిసారి అపవాది ఓటమిని చూశాడు. యేసుక్రీస్తు ద్వారా వెనుతిరిగిపోయాడు, వెనకడుగు వేయవలసి వచ్చింది. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు. ఈయనకు సంబంధించి యుగాల సృష్టిని నేను ఒక్క క్షణంలో నాశనం చేయలేను అని బాధతో వెనకడుగు వేశాడు, కోపంతో రౌద్రంతో ఊగిపోయాడు. యేసుక్రీస్తు వెళ్ళినంత వరకు ఓపిక పట్టాడు. యేసుక్రీస్తు ఇక ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోతాడు. 3 దినములు సమాధిలో ఉండి 3 రాత్రింబగళ్ళు సమాధిలో ఉండి ఆయన వెళ్ళిపోతాడు. ఇక ఆయనను జయించటం నా వల్ల కాలేకపోయింది. ఆయనను చంపాలనుకున్నాను కానీ ఆయనను ఓడించలేకపోయాను, ఆయనను గెలవలేకపోయాను. ఒక్క క్షణంలో నాశనం చేద్దామనుకున్నాను కానీ యుగాల సృష్టిని ఆయన నిలబెట్టి వెళ్ళిపోయాడు. సర్వాధికారిగా వెళ్ళిపోయాడు. దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైపోయాడు. యేసుక్రీస్తు వెళ్ళిపోయాడు. యేసుక్రీస్తు వెళ్ళిన తర్వాత మరింత పగతో రగిలిపోయాడు. ఎందుకంటే అప్పటి వరకు ఓటమి లేదు, స్వయ విహారం చేశాడు. ఏ మనిషిని కబలించినా ఆ మనిషి లోబడిపోయాడు. మోషేను కబలిస్తే మోషే లోబడిపోయాడు, దావీదును కబలిస్తే దావీదు లోబడిపోయాడు. బత్షెబ విషయంలో దావీదు తప్పు చేసేశాడు, ఉపపత్నుల విషయంలో సొలొమోను తప్పు చేసేశాడు. ఎవరిని కబలించినా సరే, వాడు ఎవరి జోలికి వెళ్ళినా సరే,
వారు ఏం చేస్తున్నారు? ఒక్క క్షణంలో వారు కట్టుకున్న దానిని అంతటిని నేలమట్టం చేసేస్తున్నారు. యుగాల సృష్టిని క్షణంలో నాశనం చేసేస్తున్నారు. ఎంత మహామహులైనా సరే. సంసోను వీరగాథం అందరికీ తెలుసు. ఎంతో బలవంతుడు, దేవునికై నాజీరు చేయబడిన వాడు. కానీ దెలీలా విషయంలో ఆ కిటుకు చెప్పేశాడు, నా తల వెంట్రుకలు కత్తిరిస్తే నా బలం అంతా పోతుంది అన్నాడు. చూసారా? ఒక్క క్షణంలో ఒక చిన్ని పొరపాటుతో తన బలాన్నంతా పోగొట్టుకున్నాడు. ఫిలిష్తీయుల సర్దారులు వచ్చి సంసోనును బంధించేశారు. ఎందరో గొప్ప గొప్ప వారు కూడా వాడి కబంధ హస్తాలలో చిక్కుకున్నారు. కానీ యేసుక్రీస్తు విషయానికి వచ్చేసరికి మాత్రం అపవాది భయంకరమైన ఓటమిని రుచి చూశాడు. యేసుక్రీస్తును నేను ఓడించలేనన్నమాట. యేసుక్రీస్తు లాంటి వాడి ముందు నా బలం సరిపోదన్నమాట. ఆయన దేవుని కుమారుడు, నిజంగా దేవుని కుమారుడు అనే నిరూపించుకుని వెళ్ళాడు. ఒక్క క్షణంలో నాకు అవకాశం ఇవ్వలేకపోయాడు. నాశనానికి అవకాశం ఇవ్వకుండానే ఆయన విజయుడుగా వెళ్ళిపోయాడు, జయం పొందినవాడుగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసు వెళ్ళిన తర్వాత ఇంకా కథ పూర్తవ్వలేదు. యేసు వెళ్ళిన తర్వాత ఆయన నమ్మిన వారందరూ ఆయన ద్వారా పరలోకానికి వెళ్ళాలిగా. అయితే ఇప్పుడు నేను మహారౌద్రంతో, కోపంతో వీరందరినీ అడ్డగించాలనుకున్నాడు. చూసారా? యేసుక్రీస్తు రాకముందు వాడికున్న పగ, వాడికున్న ద్వేషం ఒక ఎత్తు అయితే, యేసు చేతిలో ఓటమిని అంగీకరించిన తర్వాత వాడి పగ రెట్టింపు అయిపోయింది. వాడి ద్వేషం మరింత పెరిగిపోయింది. వాడు కోపంతో రగిలిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలనుకున్నాడు? ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తును నమ్ముకుంటారో వారిని నేను పట్టాలి. యేసుక్రీస్తు అసలు తెలియని వారి దగ్గరకు నా పిల్లల్ని పంపించేస్తాను. వాడి వెనక చాలా మంది చిన్న చిన్న పిల్లదూతలు ఉన్నారు. ఈ పిల్లదూతలందరూ ఎవరి దగ్గరికి వెళ్ళిపోతారు? యేసుక్రీస్తు అంటే పరిచయం లేని వారి అందరి దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ టెస్ట్ వేస్తారు. ఇప్పుడు వీడి దగ్గర బలవంతులైన దుష్టదూతలు ఉంటారు. అపవాది సింగిల్ కాదు, ఒక్కడే కాదు, వాడి వెనక చాలా మంది ఉన్నారు. దుష్ట సమూహం, దురాత్మల సమూహం అన్నాడు. అందుకే సమూహం, అదో మంద, దురాత్మల మందది. ఈ మందలో చిన్న చిన్న వారందరినీ చిన్న చిన్న పిల్లల దగ్గర పంపిస్తాడు. అంటే యేసుక్రీస్తు అంటే సరిగ్గా తెలియని వారి దగ్గరికి పంపిస్తాడు. యేసుక్రీస్తును ఎవరైతే అంగీకరించారో, యేసుక్రీస్తు నామములో ఎవరైతే బాప్తిస్మం పొందారో, బైబిల్ చేతపట్టారో వారి దగ్గరికి ఎవరిని పంపిస్తాడు? వారి దగ్గరికి ఎవరిని పంపిస్తాడు? బలవంతులైన దుష్టదూతలను పంపిస్తాడు. వీరు అతి సామాన్యంగా వారిని విడిచిపెట్టరు. బైబిల్ చేతపట్టిన తర్వాత, యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవటంలో మెలిక పెట్టేస్తారు. ఆ మహాజ్ఞానాన్ని స్వీకరించటంలో మెలికి పెట్టేస్తారు. ఒక్క క్షణంలో మరలా ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది. యేసుక్రీస్తును తెలుసుకున్నాం, యేసుక్రీస్తును అంగీకరించాం, యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాం, బైబిల్ చేతపట్టాం, సమాజాన్ని ఎదిరించి క్రీస్తు తత్వాన్ని కలిగి ఉండాలని ఆలోచన చేశాం. కానీ అపవాది మన దగ్గరకు వచ్చి బలమైనటువంటి బాణాన్ని ప్రయోగిస్తే, ఒకవేళ వాక్యాన్ని మనం అపార్థం చేసుకుంటే ఏమైపోతాం? ఒక్క క్షణంలో మరలా కూలిపోతాం. ఇక్కడ ఆలోచించాడండి అపవాది అయిన వాడు. ఎంతో కాలంగా ఎందరినో మట్టు పెడుతున్నటువంటి నేను ఈ క్రైస్తవులను కూడా మట్టు పెట్టాలి. కంకణం కట్టుకున్నాడు. యేసు వచ్చి నన్ను ఓడించి వెళతాడా? ఆయన ఉన్నది చూస్తే చాలా తక్కువ కాలం. ఇంత తక్కువ కాలంలో ఎన్ని ఆశలు చూపించినా, 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు రాళ్ళను రొట్టెలుగా చేసుకోవయ్యా అంటే తినలే. ఆకలితో మాడిపోతున్నప్పుడు నీ కళ్ళ ముందున్న రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తిను నీ శక్తి చేత అంటే ఆయన ఒప్పుకోలే. ఏమన్నాడు ఆయన? మనిషి రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నది. ఆ వ్రాయబడి ఉన్న యుగాల నాటి మాటను నేను బ్రతికిస్తాను తప్ప క్షణంలో పోయే రొట్టెను నేను బ్రతికించను. ఈ రొట్టె ఇప్పుడు తింటాను, ఆఫ్టర్నూన్కి బాత్రూంలోకి వెళ్ళిపోతుంది అదంతా. అవును. కానీ దేవుని మాట ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయంలో ఎప్పటి నుంచో నా కొరకు ఎదురు చూస్తుంది. ద్వితీయోపదేశ కాండంలో ఎప్పటి నుంచో దేవుడు నా కొరకు వ్రాయించిన మాట సజీవంగా నిలబడి ఉంది కదా. నేను ఆ మాటను కూలదోయాలా? ఆ మాటను ఈ రొట్టె చేత నాశనం చేసుకోవాలా? లేదు లేదు. అలా అయితే నీవు పర్వత శిఖరానికి వెళ్ళి అక్కడి నుంచి కిందకు దూకేయి.
నీ పాదానికి రాయి తగలకుండా దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు. నీ ప్రభువైన దేవుని శోధించొద్దు, నీ ప్రభువైన దేవుని శోధించకూడదు. మరలా చెప్పాడు యేసుక్రీస్తు. ఇంకా లొంగలేదు యేసుక్రీస్తు. వాక్యంతోనే నేను కొట్టినా, అపార్థం చేయించాలని చూసినా యేసుక్రీస్తు లొంగలేదు. ఈ రాజ్యముల మహిమ, సర్వాధికారము నాకు అప్పగింపబడిన దాని అంతటనే నీకు ఇచ్చేస్తాను. జస్ట్ నువ్వేం చేయాలో తెలుసా? నాకు మోకాళ్ళును, నాకు లోబడిపో, నాకు సాష్టాంగ నమస్కారం చేయి. నీ ప్రభువైన దేవునికి తప్ప ఎవరికి నీవు మొక్కకూడదు, ఎవరికి తలదించకూడదు, ఎవరికి లోబడకూడదు. ఎంత గొప్పవాడండి! ప్రతి సందర్భంలో అపవాదిని ఓడించాడు. చాలా ఓటమని అంగీకరించినటువంటి అపవాది చాలా కోపంతో, రౌద్రంతో ఊగిపోయి క్రైస్తవ్యాన్ని చీల్చేయాలనుకుంది, క్రైస్తవ్యాన్ని సర్వనాశనం చేయాలనుకుంది. యేసు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వచ్చేవారందరూ మన గ్యాంగే కదా అనుకుంది, మనమందే కదా అనుకుంది. యేసును అంగీకరించిన వారిలో చాలా మంది నా వారే ఉంటారు కదా అనుకుంది. అలా అనుకున్న అపవాది ఏం చేసిందో తెలుసా? చూడండి, మొదటి శతాబ్దంలో అపవాది యొక్క ఆగడాలను దేవుడు రాయిస్తున్నాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. సమయాన్ని బట్టి చాలా ముఖ్యమైనటువంటి వచనాలను మాత్రమే మీకు చెబుతున్నాను, జాగ్రత్తగా మీరు చూడండి. అతి తక్కువ కాలంలో మనం దీనిని ముగించుకుంటున్నాం. గలతీయులకు రాసిన పత్రిక పౌలు 2వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. మనలను దాసులుగా చేసుకునవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. కొంతమంది కపట సహోదరులను ప్రవేశపెట్టాడు, తయారు చేసుకున్నాడు, వాడి మందగా తయారు చేసుకుని మొదటి 100 ఏళ్లలోనే ఎలా ప్రయోగం చేస్తున్నాడో చూడండి. క్రీస్తు యేసు అనుగ్రహించిన స్వాతంత్రాన్ని విడిచిపెట్టి వాడి దాస్యత్వంలోనికి మరలా తీసుకుని వెళ్ళిపోయేలా కొంతమంది కపట సహోదరులు వచ్చి దేవుని వాక్యాన్ని అపార్థము చేయించి తప్పటడుగు వేయించటానికి ఆనాటి సంఘాన్ని ప్రేరేపిస్తున్నారు. క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని పాడు చేయటానికి ఆనాడు కపట సహోదరులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది అపవాది యొక్క కుట్ర. 2000 సంవత్సరాల క్రితం జరిగింది. ఇది యథార్థ సంఘటన. పౌలు గలతీయులతో చెబుతున్నాడు. అందుకే తరువాతి మాట చూడండి 5వ వచనం. సువార్త సత్యము మీ మధ్యను నిలిచినట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. సువార్త సత్యాన్ని మేము బ్రతికించాలి. ఎందుకంటే ఈ సువార్త సత్యము ఈ భూమి మీదకి రావటానికి యుగాల కాలం పట్టింది. ఏమనుకుంటున్నారు? గత 3 రోజులుగా, ఈ రోజు 4 రోజులుగా టోటల్గా నేను చెబుతున్న మాటలన్నీ ఎప్పటివి అనుకుంటున్నారు? యుగాల నాటి మాటలు. ఈ మాటలను సమాధి చేయటానికి అపవాది విశ్వ ప్రయత్నం చేసింది. ఎందరినో ఇప్పటి వరకు తన వారినిగా మార్చుకుంది. ఎలా చెప్పగలనో తెలుసా? తన వారినిగా మార్చుకుందని ఎలా చెప్పగలనో తెలుసా? నేను చెబుతున్న మాటలు సమాజంలో ఇంకెవరో చెప్పలేకపోవటమే దాని నిదర్శనం. నేను పెట్టిన ఈ సూత్రాలు, నేను ప్రకటిస్తున్న ఈ మాటలు మన సమాజంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న ఎందరో బోధకులు చెప్పలేకపోవటమే దీనికి నిదర్శనం. మారిపోయారా లేదా? కపట సహోదరుల జాబితాలోనికి, లిస్టులోనికి వెళ్ళిపోయారా లేదా? వెళ్ళిపోయారు కనుకనే అందరికీ నూనె రాస్తున్నారు. వచ్చిన వారందరికీ ఒక్కొక్కటి 10 రూపాయలు నూనె సీసా. వ్యాపారం. నా తండ్రి ఇంటిని వ్యాపారపు ఇల్లుగా చేయవద్దని ఆనాడు యేసు చెప్పాడు. ఒక్క క్షణంలో దీన్ని కూలదోయకండరా అని ఆ రోజు కోపంతో చెప్పాడు. ఆయన కొరడాలు చేసుకున్నాడు, తాళ్ళు పేనుకున్నాడు, దేవాలయంలో రోకలు మార్చి వారందరినీ వెళ్ళగొట్టాడు. దీనిని వ్యాపారపు ఇల్లుగా చేయకండి, ఇందులో దేవుని వాక్యం నేర్పించండి, వీరందరినీ దేవాలయాలుగా కట్టండి అని ఆయన నేర్పిస్తే ఈ రోజు ఏం చేస్తున్నారో చూడండి. అంత వ్యాపారమే, అంత బిజినెస్. కర్చీఫుల బిజినెస్ ఒకటి చేస్తాడు, నూనె సీసాల బిజినెస్ ఒకటి చేస్తాడు, కుర్చీకి ఇంత రేటును ఒకడు బిజినెస్ చేస్తాడు, ప్రార్థనకి ఇంత రేటును మరొకటి బిజినెస్ చేస్తాడు, ప్రోగ్రామ్కి ఇంత రేటుని మరొకటి బిజినెస్ చేస్తాడు,
స్పాన్సర్ చేయాలి మీరు, మరొకడు బిజినెస్ చేస్తాడు. ఆలయాన్ని కడుతున్నాను, మీరందరూ నాకు సహాయం చేయండి, సహాయం చేసిన వారందరూ నేను ఒక డ్రా తీస్తాను, లక్కీ లాటరీ, తగిలిన వాడికి బెంచ్ కార్ ఇస్తాను. మరొకడు అన్యాయం చేస్తున్నాడు, మరొకడు మోసం చేస్తున్నాడు. ఎంతమంది మోసగాళ్ళు బయలుదేరిపోయారో చూడండి. అపవాది ఏజెంట్లు అండి వీరందరూ. అపవాది వీరందరిని ఎంత చాకచక్యంగా పట్టేశాడో మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకు? వాడికి కక్ష. యేసు నన్ను ఓడిస్తాడా? యేసుక్రీస్తు నన్ను మొట్టు పెడతాడా? యేసును నమ్మిన వారందరినీ నేను బోల్తా కొట్టించేస్తాను. యేసుక్రీస్తుని నమ్మమని ఎవరైతే చెప్పుకుంటున్నారో వారందరినీ నేను యేసుకు కాకుండా చేస్తానని తీర్మానించుకున్నాడండి. అందుకే శేషభాగమైన నాలాంటి వారు తప్ప మిగిలిన వారందరూ టోటల్గా అందులోనికి వెళ్ళిపోయారు. అందరూ టోటల్గా అందులోనికి వెళ్ళిపోయారు. భజన చేసేవారుగా మారిపోయారు, దీర్ఘ ప్రార్థనలు చేసేవారుగా మారిపోయారు, వేషధారులుగా మారిపోయారు. సమాజాన్ని నిలబెట్టేవారుగా మాత్రం ఎవ్వరూ కనిపించడం లేదండి. ఎవరు కనిపించడం లేదండి. బైబిల్లో అనేక సంగతులు దేవుడు రాయించాడు దీనిని గూర్చి. మరొక మంచి సందర్భాన్ని చూపిస్తాను మీకు, చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ఎందుకు ఇంత జాగ్రత్తలు చెబుతున్నాడు ఆయన? క్షణంలో దీనిని పాడు చేయకూడదని. యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి ఈ మహా విప్లవాన్ని మన మధ్య ఉంచటంలో ఎంత కష్టపడ్డాడు చెప్పండి. మనం దానిని అంతటిని చూచాం. దావీదు కుమారుడు జయం పొందాడు. ఆ జయాన్ని అపజయంగా మార్చాలా మనం? మన వలన మరలా కీడు జరగాల? మన వలన మరలా ఒక క్షణంలో ఇదంతా పాడైపోవాలా? చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. వాడు ఎప్పుడూ డైరెక్ట్గా రాలేదు, అంతా ప్రజలతోనే జరిగించాడు, ప్రజల ద్వారానే జరిగించాడు. ఆదామును పడగొట్టాలంటే హవ్వను ప్రయోగించాడు, హవ్వను పడగొట్టాలంటే సర్పాన్ని ప్రయోగించాడు. మానవాళిని పడగొట్టడానికి మానవులనే ఉపయోగిస్తున్నాడు, మనుషులనే ఉపయోగిస్తున్నాడు. మనుషులలోనికి వెళ్ళిపోతున్నాడు, వారిని ఆవహిస్తున్నాడు. మరియు మీలో దెయ్యము, సాతాను, వాడి సమూహము, వాడి మంద ఉంటుందని చెప్పకుండా చాలా ప్రత్యక్షంగా సూటిగా మాట్లాడుతున్నాడు. చూడండి పేతురు ఏమంటున్నాడు ఆయన? మరియు మీలో అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. నేను ఎవరి మీదో కోపంతో చెబుతున్న మాట కాదు ఇది. పేతురు రాయించాడు, పరిశుద్ధాత్మ ప్రేరణను కలిగి పేతురు ఈ మాటను రాశాడు. ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను సందర్భాన్ని బట్టి. సృష్టికి యుగాలు పట్టింది భూమి మీద క్రైస్తవ్యం రావటానికి, భూమి మీద క్రైస్తవ్యాన్ని దేవుడు చూపించటానికి, క్రీస్తు ద్వారా ఆ త్యాగ ఫలితాన్ని మనుషులకు అందించటానికి యుగాల నాటి కష్టం పట్టింది. దానిని మొదటి కాలం నుంచి క్రైస్తవులుగా పిలువబడుతున్న అనేక మంది దొంగలు ఎలా మార్చేశారో చూడండి. పనికి రానిదిగా మార్చేశారు. క్రైస్తవ్యం అంటే అయ్య బాబోయ్ దానికో నమస్కారం, క్రీస్తు మంచివాడే గాని క్రైస్తవులు మంచివారు కారు అని సమాజంలో ప్రతి ఒక్కరూ అనుకునేలా మార్చేశారు వీరే. యేసుక్రీస్తుని చెబితే ఎవడండి అంగీకరించినది? దేవుని కుమారుడైన యేసుక్రీస్తును ప్రకటిస్తే ఎవడండి కాలదనేది? ఎవడండి పరిత్యజించేది? కానీ క్రైస్తవుల ప్రవర్తనను చూచి ముందు మిమ్మును బాగు చేసుకోండి అయ్యా అంటున్నాడు. అందుకే అవును, వారి మాటల్లో నిజం లేకపోలేదు. పేతురు కూడా అదే అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? అనేక మంది అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉన్నట్టుగా మీలోను అనేక మంది అబద్ధ బోధకులుందరు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు. ప్రభువు ఎంతో కష్టపడి తన జీవిత కాలం అంతా నిబద్ధతతో ఉండి దేవుని ప్రణాళికను కాపాడి మన చేతుల్లో పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. మనకు ఆ రక్షణను అనుగ్రహించి మనలను కొని ఆయన వెళ్ళిపోయాడు. కానీ వీరేం చేస్తున్నారో తెలుసా? చూడండి ఏమంటున్నాడు? వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. ఎంతకాలంలో వీరు నాశనం అయిపోతారు? క్షణం. బోధ మార్చేయటానికి, బోధలో నుండి మనలను పక్కత్రోవ పట్టించటానికి ఎంత సమయం కావాలి? క్షణం. ఒక తప్పుడు మాట. చూడండి ఏమంటున్నాడు? అందుకే తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగు చేసుకొనొచ్చు. వారికి అర్థం కావటం లేదు.
ఆదాము ఫలం తినేటప్పుడు ఆదాముకు భవిష్యత్తు తెలియదు. ఈ నేల శపించబడుతుందని, ఆ తర్వాత తన జీవిత కాలం అంతా చెమటోడ్చాలని, తన భార్యను పోషించటానికి, తన పిల్లలను పోషించటానికి తాను చాలా కష్టపడాలని ఆదాముకు ఆ భవిష్యత్తు తెలియదు. క్షణిక ఆవేశంలో ఆ వృక్షఫలాన్ని తినేశాడు. హవ్వకు తెలియదు తాను బిడ్డలను కనటానికి ఎంతో వేదన పడాల్సి వస్తుందని, ఎముకలు విరిగిపోయేటంత వేదన, బాధ అనుభవించవలసి వస్తుందని ఆ బిడ్డ బయటకు వచ్చేటప్పుడు ఇంత బాధ దేవుడు తనకు దీనిని బట్టి కలుగు చేస్తాడని, ప్రసవ వేదన అంటాడని దానిని హవ్వకు అప్పుడు తెలియదు. చాలా సునాయాసంగా ఒక్క క్షణంలో ఆ వృక్షఫలాన్ని తినేసింది సర్పం మాట విని. కయ్యను క్షణికావేశంలో హేబేలును చంపినప్పుడు కయ్యను యొక్క భవిష్యత్తు కయ్యనుకు తెలియదు. దేశ దిమ్మరైపోతాడని, ప్రతి ఒక్కడూ కయ్యనును చంపటానికి ఆలోచిస్తాడని కయ్యను గమనించలేకపోయాడు. దేవుని నుంచి దూరం అయిపోతాడని కయ్యను ఆలోచించలేకపోయాడు. కానీ ఆ తర్వాత పర్యవసానం చూసారా? జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. అందుకే వీరు శీఘ్రముగా తమకు తామే నాశనము కలుగు చేసుకొనొచ్చు, నాశనకరముకు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు, మరియు అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు. క్రీస్తుని అంగీకరించిన వారిలో చాలా మంది, అనేకులు అన్నాడు చూడండి. అందుకే వీరిలో అనేకులు ఏం చేస్తున్నారు చూడండి, వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు. చూసారా? దేవుడు వ్రాయించిన ప్రతి మాటలో ఆయన ఆవేదన ఉందండి. యుగాల సృష్టిని నాశనం చేయొద్దంటున్నాడు ఆయన. భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించే వారి విషయంలో మీరు జాగ్రత్త పడాలంటున్నాడు ఆయన. ఎందుకంటే యేసు అనుగ్రహించినది ఒక దివ్యమైన రక్షణ, దానిని పాడు చేసుకోకూడదు. అబద్ధ బోధకుల చేతుల్లోనికి దాన్ని వెళ్ళనివ్వకూడదు. మీరంతా వాక్యాన్ని నేర్చుకుంటే, మీరంతా వాక్యాన్ని పరిశోధిస్తే అసలు అబద్ధ బోధకుడైన వాడు ఎక్కడ నిలబడతాడు చెప్పండి? వాడు కూడా మీ దగ్గరికి వచ్చేస్తాడు. మీరు వెళ్ళి వాడికి వత్తాసు పలుకుతున్నారు కనుక, చెప్పేదేదో అబద్ధమో నిజమో మాకు అనవసరం, ఏదో చెప్పు, డబ్బు కొట్టు, నేను కూడా నీ వెనకే వస్తాను అంటున్నారు కనుక వాడి పప్పు ఉడుకుతుంది. వాడిని మీరు ప్రశ్నించినప్పుడు, ఎందుకయ్యా యుగాల సృష్టిని, యుగాల కష్టాన్ని ఒక క్షణంలో నాశనం చేస్తావు? భిన్నాభిప్రాయములను కాదు, యేసుక్రీస్తును గూర్చి ప్రపంచానికి తెలియచేయి. లేకపోతే నీవు పాస్టర్గా మారకు, లేకపోతే నీవు బైబిల్ చేతపట్టకు. నేను ఎల్లప్పుడూ దేవుని కోరుకునేది ఒక్కటే, ఇంత గొప్పదైన ఈ ప్రయత్నాన్ని, ఇంత గొప్పదైన ఈ కష్టాన్ని ఒక్క క్షణంలో నేను నాశనం చేసుకోకూడదు తండ్రి. ఆ పరిశుద్ధాత్మ సహాయం వలన నేను దీనిని కాపాడుకునేటట్లుగా సహాయం చెయ్యి. నీ దృష్టికి అనుకూలంగా నేను బ్రతికేటట్లుగా సహాయం చెయ్యి. అవసరమైతే నన్ను దండించు, అవసరమైతే నన్ను శిక్షించు. కానీ నీ కష్టాన్ని, యుగాల తరబడి నీవు పడినటువంటి ఆ బాధను, నీ ప్రయత్నాన్ని, నీ ప్రణాళికను ఒక్క క్షణంలో నేను మాత్రం నీరుగార్చకూడదు. అదొక్కటే నేను దేవుని కోరుకునే కోరిక. ఇక మీదట మీరు కోరుకోవలసిన కోరిక కూడా అదే కావాలి. ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచించండి. సమాజంలో ఇలాంటి బోధను నిలబెట్టేవాడు, ఇలాంటి బోధను కాపాడేవాడు, 2000 సంవత్సరాలుగా యేసుక్రీస్తు ప్రకటించినటువంటి ఆ మహాజ్ఞానాన్ని లోకంలో మరలా తిరిగి చెప్పేవాడు ఎవడున్నాడు చెప్పండి? ఏదో ఒక విషయంలో తప్పటడుగు వేస్తున్నాడు, తొట్టిల్లిపోతున్నాడు. ఒక్క క్షణం నాశనానికి, నాశనం అయిపోవాలంటే ఒక్క క్షణం చాలు. కానీ దానిని అంతా నిలబెట్టుకుంటూ రావాలంటే చాలా ప్రయత్నించాలి, చాలా కష్టపడాలి. చూడండి క్రింది మాటల్లో ఏమంటున్నాడు చూడండి. అనేకులు వారి పోకిరీ చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. క్రైస్తవ్యాన్ని ఎందుకు దూషిస్తున్నారు? బైబిల్ని ఎందుకు చెడ్డ మాటలు పలుకుతున్నారు? యేసుక్రీస్తు అనుగ్రహించిన రక్షణను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? సత్య మార్గము ఎందుకు దూషింపబడుతుంది? క్షణంలో నాశనం చేసే అనేక మంది పోకిరీ వారు క్రైస్తవ్యంలోనికి వచ్చేస్తారు కనుక, ఈ బోధను నిర్వీర్యం చేస్తారు కనుక. ఒకే విశ్వాసం, ఒకే బైబిల్, ఒకే తండ్రి, ఒకే యేసుక్రీస్తు, ఒకే పరిశుద్ధాత్ముడు, ఒకే క్రైస్తవ్యం. కానీ ఈరోజు క్రైస్తవ మత శాఖలను చూడండి. నేను పెంతెకోస్తు అంటారు, నేను బ్యాప్టిస్ట్ అంటారు, నేను లోయరన్ అంటారు, నేను బైబిల్ మిషన్ అంటారు. ఎన్నెన్ని మత శాఖలుగా చీలిపోయారో చూడండి. ఒకరంటే ఒకరికి పడదు, ఒకరంటే మరొకరికి పడదు, ఒకరి బోధ మరొకరి బోధతో సరిపోదు. కానీ అందరూ పట్టుకున్నది
బైబిల్. అందరూ ప్రార్థిస్తున్నది పరలోకముందున్న తండ్రికి, అందరూ బాప్తిస్వం పొందినది యేసుక్రీస్తు నామములో. కొందరు విగ్రహారాధన చేస్తున్నారు, మరి కొందరు విగ్రహారాధన చేయటం లేదు. కొందరు గుండు కొట్టించుకోవాలంటారు కొండ మీదకి వెళ్ళి మేరీ మాత దగ్గర, మరి కొందరు గుండు అక్కర్లేదంటారు. ఏది నిజం? ఏదో ఒకటి నిజం అవ్వాలి. గుండు కొట్టించుకోవడం అయినా నిజమై ఉండాలి, గుండు కొట్టించుకోకపోవడం అయినా నిజమై ఉండాలి. ఏది బహిరంగంగా రండి, బహిరంగ చర్చా వేదికకి రండి. రహస్యంగా ఎందుకు గుసగుసలాడుకోవటం? రహస్యంగా భిన్నాభిప్రాయములు ఎందుకు మనం చెప్పుకోవటం? ఎందుకంటే ఇది మహాజ్ఞానం, దీనిని కాపాడవలసిన బాధ్యత క్రైస్తవునిగా మన మీద ఉంది కదా. వీఆర్ నాట్ నాన్ క్రిస్టియన్స్, వీఆర్ క్రిస్టియన్స్. సగర్వంగా చెప్పుకుంటున్నాం మనం క్రైస్తవులం, పరలోకానికి నిర్ణయింపబడిన వారం. దేవుని మహాసృష్టిలో ఉన్న ఏకైక నమ్మకం మనమే. ఆయనకు ఉన్న ఏకైక నమ్మకం నేనే, మీరే. మన వలన మరల ఆయన సృష్టి ఒక్క నిమిషంలో పాడైపోవాలా, ఒక్క క్షణంలో పాడైపోవాలా? ప్రపంచ క్రైస్తవులారా మేల్కోండి, లైవ్ చూస్తున్న వారందరూ మేల్కోవాలి. పౌరుషం తెచ్చుకోండి, బలవంతులై ఉండండి. బైబిల్ లేవనుంది. క్రైస్తవులైనందుకు, క్రీస్తును అంగీకరించినందుకు మీరు ఎలా ఉండాలని ఉంది? చచ్చు దద్దమల్లా గాజులు తొడుక్కొని ఉండండి అందా బైబిల్? స్త్రీలను గురించి నేను మాట్లాడటం లేదు, రూపకాలంకారంలో నేను చెబుతున్నాను. మీరు ఎలా ఉండాలని బైబిల్ చెప్పిందో తెలుసా? పౌరుషము కలిగిన వారై ఉండండి. మాట పడకూడదు మీరు. అవును, గుండు కొట్టించుకోమన్నాడా లేదా? విగ్రహారాధన చేయమన్నాడా లేదా? ధ్వజస్తంభం పెట్టమన్నాడా లేదా? కొండ మీద నన్ను ఆరాధించమన్నాడా లేదా? గుడి కట్టమన్నాడా లేదా? ఎన్ని ప్రశ్నలు చెప్పమంటారు? రాత్రి నిద్ర పట్టదు మీకు. ప్రశ్నలు చెప్పుకుంటూ వెళ్ళిపోతే రాత్రి నిద్ర పట్టదు మీకు. అన్ని భయంకరమైన గొప్ప ప్రశ్నలు దేవుడు తన గ్రంథంలో ఉంచి మన కొరకు వ్రాయించి మనలను విజ్ఞానవంతులుగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్క క్షణంలో ఇది పాడు అవ్వటానికి వీలు లేదు. అందుకేనండి చిన్నపిల్లలే తయారవుతున్నారు. మందలుగా వాళ్ళని పంపించడానికి కాదు, విప్లవ జ్యోతులై వారు వెలగాలి. మేము వెళ్ళిపోయిన తర్వాత ఈ మహాజ్ఞానాన్ని మా అంతటి వారై వారు ప్రకటించగలగాలి. ఇప్పటి నుంచి వారు తర్ఫీదు పొందాలి. ఎందుకంటే మా తరములో మేము చేయవలసిన పనిని ముగించి మేము వెళ్ళిపోతాం. క్రీస్తు ద్వారా దేవునికి కన్న కుమారులమై మేము వెళ్ళిపోవాలి. అది మా ఆశ, అది మా లక్ష్యం. ఆ తరువాత సత్య సిద్ధులుగా ఉండాలి, నిత్య జీవ సాధకులుగా ఉండాలి, సత్య సాక్షులుగా ఉండాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించే వీరులుగా ఉండాలి. దేవుని బాధండిది, దేవుని ఆవేదనండి ఇదంతా. ఏమీ లేకపోతే, అసలు ఈ గోలే లేదు అనుకుంటే దేవుడి మాటలు రాయించడు. ఏమీ లేదండి ఇదంతా ఒత్తిదే, అసలు క్రైస్తవం ఏంటి, చీలిపోవడం ఏంటి, ఎవరు బైబిల్ పట్టుకున్నా ఒకటేనండి అన్నాడు అనుకోండి దేవుడు. అసలు ఈ మాట బైబిల్లో ఉండకూడదు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుంచి ఈ మాటలు బైబిల్లో ఉండకూడదు. పోనీ మరో మాట చూపిస్తాను చూడండి. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం నుంచి. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మొద్దు. బైబిలే కదండి, గుడే కదండి, గంటే కదండి, పాస్టర్ గారే కదండి, తెల్లబట్టలు వేసుకున్నారు కదండి, ఆమెన్ అంటున్నారు కదండి, క్రీస్తుకు ప్రభువుకు ప్రార్థన చేస్తున్నారు కదండి, పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడుతున్నాను అంటున్నారు కదండి అనుకుంటున్నారా? చూడండి ఏమంటున్నాడు, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక. ఎందుకంటే ఒకవేళ మీరు గవుక్కుని నమ్మారనుకోండి, యుగాల సృష్టి క్షణంలో నాశనం అయిపోతుంది. అందుకే ఆయన అంటున్నాడు, జాగ్రత్త తీసుకోమంటున్నాడు. ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. గవర్నమెంట్ వారు ఒక ప్రకటన ఇచ్చారనుకోండి, కాకినాడలో నకిలీ డాక్టర్లు తిరుగుతున్నారు అని ఒక ప్రకటన రిలీజ్ చేశారనుకోండి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్కి వెళ్ళిపోతారా మీరు? వెళ్ళరు. ఎందుకంటే ఈనాడు పత్రికలు ఏమని రాశారు, కలెక్టర్ గారు ఏమని ఆజ్ఞ జారీ చేశారు, కాకినాడలో చాలా మంది డాక్టర్లు నకిలీ డాక్టర్లు అని ప్రకటన ఇచ్చారు అనుకుందాం కాసేపు. గవర్నమెంట్ ఆసుపత్రుల్లో చాలా మంది నకిలీ డాక్టర్లు ఉన్నారు అనుకుందాం కాసేపు. అపోలో ఆసుపత్రుల్లో, 7 హిల్స్ ఆసుపత్రుల్లో, గ్లోబల్ ఆసుపత్రుల్లో,
హోప్ ఆసుపత్రిలో చాలా మంది నకిలీ డాక్టర్లు ఉన్నారు, బహుపరాక్ అని పెద్ద హెడ్డింగ్తో రెడ్ అక్షరాలతో రాశారు. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఎవరు పడితే వారి దగ్గరికి వెళ్ళరు. వారి దగ్గరికి వెళ్ళి డబ్బు కడుతున్నారు కనుక, మీది ఆరోగ్యం మీది కనుక వారి దగ్గరికి వెళ్ళి మీరు ప్రశ్నిస్తారు. ఏది మీ సర్టిఫికేట్? ఏది మీ ఎంబీబీఎస్ సర్టిఫికేట్? ఏది మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంత? మీరు ఎందులో డిగ్రీ పూర్తి చేశారు? ఏ కళాశాలలో మీరు చదివారు? వైద్యం చేయటానికి మీరు అర్హత ఉందా? ఎందుకంటే పేపర్లో నేను చూశాను చాలా మంది నకిలీ డాక్టర్లు ఉన్నారట. ఇప్పుడు ఈ పేపర్లో ఏమని రాయబడింది మరి? మన డైలీ న్యూస్లో ఏమని రాయబడిందో చూడండి. కలెక్టర్ రాసిన మాటల కంటే గొప్ప మాటలు కదండి ఇవి. సీఎం చెప్పిన మాటల కంటే గొప్ప మాటలు కదండి ఇవి. ఈ డైలీ న్యూస్లో ఏమనుందో చూడండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు, ఒకరో ఇద్దరు ముగ్గురు నలుగురు, అక్కడక్కడ కాదు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు. ఎందుకంటే అపవాదికున్న కోపం, రోషం, రౌద్రం, పగ, కక్ష ఎంత అంతా కాదు. ఓడించి వెళ్ళిపోయాడు ఆయన. పగ రెట్టింపు చేసి ఆయన వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు. అసలు బాధ్యత అంతా మనకు అప్పచెప్పాడు. ఆయన ఏం చేశాడు? అపవాదిని బాగా మంచి రసపట్టులో ఉంచి వెళ్ళిపోయాడు. చావు దెబ్బ తినేసింది. ఇప్పుడు ఏమనుకుంటుంది? వీరందరినీ బోల్తా కొట్టించగలను నేను, ఎందుకంటే ఆయనను నేను బోల్తా కొట్టించలేకపోయాను. ఆ పగంతా నేను వీరిలో తీర్చుకోవాలి, ఈ క్రైస్తవులను నేను తీర్చుకోవాలనుకుంది. అందుకే నానా రకాలుగా చీల్చి చెండాడేసింది, అనేక రకాలుగా చీల్చేసింది వీరిని. నువ్వు ఒక జాతి కింద వెళ్ళిపో, నువ్వు ఒక బైబిల్ మిషన్ కింద వెళ్ళిపో, నీవు డినామినేషన్ కింద వెళ్ళిపో, నీవు రోదన దగ్గరికి వెళ్ళిపో, నీవు బ్యాప్టిస్ట్ దగ్గరికి వెళ్ళిపో. చూసారా? నీకు వారికి సంబంధమే ఉండకూడదు. నీ డప్పు నీది, నీ జెండా నీది, నీ గోల నీది, ఎవడి గోల వాడిదే. అమ్మయ్య బాగుంది ఇప్పుడు అనుకుంది. ఇప్పుడు మధ్యలో పుట్టాలా? ఇప్పుడు మధ్యలో రావాలా? మరలా క్రీస్తు విజయ కేతనాన్ని ఎగురవేసేవాడు రావాలి. మరలా క్రీస్తు యొక్క తత్వాన్ని సమాజంలో ప్రకటించేవాడు రావాలి. అర్ధరాత్రి అయినా సరే ప్రకటించేవాడు రావాలి. ఏమైపోయింది క్రైస్తవ్యం? ఎలా మారిపోయింది చూడండి. అపవాది యొక్క ఆగడాలకు బలైపోయింది. ఒకడంటే ఒకడికి పడక, నీ బోధ తప్పు, ఒకడిని ఒకడు ద్వేషించుకుంటూ ఎలా మారిపోయారో చూడండి. డైలీ న్యూస్ ఏమని చెబుతుందో తెలుసా? అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. పరీక్షించటానికి మీ దగ్గర మీ చెంత బైబిల్ ఉంది, విశేషమైన గ్రంథం ఉంది. అందుకే మిమ్మల్ని ఏం చేయమంటున్నానో తెలుసా? చెప్పే ప్రతి బోధను మీరు వెంటనే అంగీకరించకండి. ఎందుకంటే ఒకవేళ వెంటనే మీరు గుడ్డిగా అంగీకరిస్తే క్షణంలో నాశనం అయిపోతారు. నేను చెప్పే మాటలను కూడా క్షణంలో మిమ్మల్ని అంగీకరించమనలేదు. 4 రోజుల సమయాన్ని తీసుకున్నాను. నేను వేచి చూచాను. మీ మనస్సులన్నీ పరివర్తన చెందాలని, ఒక్కొక్క మాట మీరు అర్థం చేసుకోవాలని, దానిని అంతటిని వివరించడానికి ఎంతో కష్టపడి ఇదిగో 4 రోజులుగా ఒక మంచి సూత్రాన్ని మీకు ఇచ్చాను. ఒక్క క్షణంలో మిమ్మల్ని మారిపోమని బలవంతం చేయలేదే, గుడ్డిగా నమ్మమని మిమ్మల్ని చెప్పలేదే. ప్రతిసారి మీకు రెఫరెన్స్ చెబుతూనే ఉన్నాను. పలానా చోట అలా ఉంటుంది అనుకోండి అనలేదు. అనగనగా కథలు మీకు చెప్పలేదు. బైబిల్లో వ్రాయబడిన దానిని మీకు చూపిస్తూ, దాని భావాన్ని మీకు విశదీకరిస్తూ, దేవుని యొక్క మనసులో ఉన్న దానిని ఖచ్చితంగా మీకు అర్థమయ్యేలా చెప్పాను. మీరు దానిని అంగీకరించారు, మీరు దానిని అర్థం చేసుకున్నారు. అవును, సృష్టికి యుగాలు పట్టింది, క్షణాలలో నాశనం చేస్తున్నాడు మూర్ఖుడు. మనిషి కూడా తను తానే నాశనం చేసుకుంటున్నాడు క్షణాలలో. ఇప్పుడు మీకు అర్థం కావాల్సిందేంటో తెలుసా? సృష్టిని ఎలాగూ బాగు చేయలేం మనం, అది ఆయన చేతుల్లో ఉంది. మానవాళి ఎలాగూ మన మాట వినదు. మనిషిని ఎలాగూ బ్రతికించలేం. రోడ్డున పోతున్నప్పుడు వాడిని తాగొద్దు అంటే మానేస్తాడా? మానడు. అది నీ దేహానికి మంచిది కాదు అంటే మానేస్తాడా? మందు సీసా కూడా చెబుతుంది ఏమని? లోపల ఉన్నది నీ ఆరోగ్యానికి మంచిది కాదు అని మందు సీసా మీద కూడా ఉంది. కానీ వింటాడా? కానీ చదువుతాడా? కానీ మారతాడా? సిగరెట్ పెట్టి మీద ఉంది. ఆ ఊపిరితిత్తులు ఎలా బూడిద కింద మారిపోతాయో సిగరెట్ పెట్టి మీద పెద్ద బొమ్మ వేస్తున్నారు. అయినా సరే దానిని చూడడు, లోపలున్న పొలనే చూస్తాడు. ఆ లోపలున్న పొగనే బాగా పీలుస్తాడు. మన మాట వినరు. ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం ఏంటో తెలుసా? క్రీస్తు మహాజ్ఞానాన్ని మనం పరిరక్షించాలి.
దీనిని మనం కాపాడాలి, భావి తరాలకు దీనిని అందించాలి. ఎందుకంటే ఈ ఒక్క క్రీస్తు జ్ఞానానికి మాత్రమే మనుష్య సమాజాన్ని బ్రతికించే సత్తా ఉంది. అపవాదికి చెమటలు పట్టించగలిగినంత ఒక మహాశక్తి ఈ క్రీస్తు జ్ఞానంలోనే ఉంది, ఈ అసలు సిసలైన బోధలోనే ఉంది. ఆనాడు ఆయన చెమటలు పట్టించాడు, ఈరోజు మనం అపవాదికి చెమటలు పట్టిస్తున్నాం. మిగిలిన వారందరూ వాడి గుంపులో వెళ్ళిపోయారు, వాడి మందగా వెళ్ళిపోయారు. కానీ మనం అలా వెళ్ళటానికి వీలు లేదు. ఒక్క క్షణంలో ఇది పాడు అవ్వటానికి వీలు లేదు. దేవుని కష్టం నిలబడాలి, దేవుని కష్టం మనుషుల మధ్య ప్రకటింపబడాలి, వారు రక్షింపబడాలి. మన ప్రాణాలు ఇచ్చైనా సరే వారందరినీ మనం బ్రతికించుకోవాలి. మన మాటలు వినిపింపజేసిన ప్రతి ఒక్కరిని క్రీస్తులా తయారు చేసి మనం వెళ్ళిపోవాలి. చివరి మాట చూపిస్తాను చూడండి, మంచి మాట ఆయన రాయించాడు. యోధా పత్రిక మొదటి అధ్యాయము ఒకే ఒక అధ్యాయము 3వ వచనం నుంచి ఎన్నిసార్లు ఎన్ని ప్రదేశాలలో ఆయన పలికిస్తున్నాడు చూడండి. ఆయన ఆవేదన కాదంటారా ఇదంతా? పేతురు చేత రాయించాడు, యోహాను చేత రాయించాడు, యోధా చేత రాయించాడు. వీరందరి మీద మీకు గౌరవభావం ఉంటే ఈ మాటను జాగ్రత్తగా మీరు ఆలకించండి. యోధా రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయము 3వ వచనం, ప్రియులారా మనకందరికీ కలిగిన రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి కలిగిన వాడినై ప్రయత్నపడుచున్నాను నేను. మనందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని. ప్రకృతి పాడైపోయింది, వదిలేయండి. మనిషి పాడైపోయాడు, పక్కన పెట్టండి. మనకందరికీ కలిగడు రక్షణ పాడు కాకూడదు. యేసుక్రీస్తు ఎలా బ్రతికించాడో ఈ రక్షణను, దానిని మనం జాగ్రత్తగా కాపాడాలి. అందుకే చెబుతున్నాడు చూడండి, యోధా ఏమని అంటున్నాడు చూడండి, ప్రియులారా మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి కలిగిన వాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. పరిశుద్ధులకు ఈ బోధ ఒక్కసారే అప్పగింపబడింది, కానీ మిగిలిన వారందరూ ఈ బోధను పాడు చేయటానికి ప్రయత్నం చేశారు. 3000 రకాల మతశాఖలుగా క్రైస్తవ్యాన్ని చీల్చేశారు, మార్చేశారు. ఎన్నో దేశాలలో ఈరోజు క్రీస్తు ప్రకటింపబడుతున్నా ఆ క్రీస్తు స్వచ్ఛమైన వాడుగా ప్రకటించబడటం లేదు. ఎందుకంటే ఇలాంటి బోధ లేకపోవటం వల్ల. వారికి ఆనందాన్ని కలిగించే కార్యక్రమాలను సంఘంలో చేసుకుంటున్నారు తప్ప, పొగిరి చేష్టలు చేసుకుంటున్నారు తప్ప, దేవుని ఇష్టాన్ని నెరవేర్చే కార్యక్రమాలు, సమాజంలో క్రీస్తు గొప్పతనాన్ని నిలబెట్టే కార్యక్రమాలు ఎక్కడ మనకు కనిపించడం లేదు. కారణం ఏమిటి అంటే ఇదిగోనండి, ఆ అప్పగింపబడిన బోధ ఒక్కసారి అప్పగింపబడింది. దానిని దేవుడు కాపాడుతూ 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 ఎంత కాపాడాడంటే యేసుక్రీస్తు వెళ్ళిపోయి ఇప్పటికి 2000 సంవత్సరాలు అయింది. ఏదీ కాపాడబడలేదు ఇంతకాలం. దేవుని బోధ ఒక్కటే కాపాడబడింది. ఇంతకాలం ఏదైనా కాపాడబడిందా? ఒక వస్తువు కాపాడబడిందా? మనకు ముందు శ్రీకృష్ణదేవరాయలు వచ్చాడు మన ప్రాంతాలలో. విజయనగరం గజపతి రాజులు వచ్చారు. పిఠాపురం రాజా ఉన్నాడు, పెద్దాపురం రాజా ఉన్నాడు. వీరందరూ ఈ ప్రాంతాలను పరిపాలన చేశారు. వారు పరిపాలించినప్పుడు అప్పటి వస్తువులు ఇప్పుడు మనం చూడలేకపోతున్నాం. ఎందుకంటే అవి పరిరక్షించబడలేదు, కాలగర్భంలో కలిసిపోయాయి. ఆ రాజు కోట కాలగర్భంలో కలిసిపోయింది, మట్టిలో కలిసిపోయింది. ఆ రాజు వాడిన నాణెములు మట్టిలో కలిసిపోయాయి, వాడిన పాత్రలు మట్టిలో కలిసిపోయాయి. చూసారా? 1000 సంవత్సరాలుగా కాపాడబడినది అంటూ ఏదైనా ఉంది అంటే ఇదిగో చూడండి, ఇక్కడ వ్రాయిస్తున్నాడు, మనకందరికీ కలిగడు రక్షణ. ఎందుకు కాపాడుతున్నాడంటే మనిషికి రక్షణనిచ్చేది ఆ బోధే. ఆ బోధే మనిషికి రక్షణనిస్తుంది. మిగిలినవన్నీ అప్పటికప్పుడు నూనె రాచి పంపించేస్తాయి. గాయమును పైపైన మాత్రమే మాన్పి పంపించేస్తాయి. దానివలన లాభం లేదు. దానివలన క్రీస్తు ఎవరో అర్థం కాదు. దానివలన యుగాల సృష్టిలో ఉన్న దేవుని కష్టం తెలియదు. ఒక్క క్షణంలో నాశనం అవ్వకూడదన్న బాధ్యత గుర్తురాదు. చూడండి ఏమంటున్నాడు, మనకందరికీ కలిగిన రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి కలిగిన వాడిని ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలని. సంఖ్యలో కొద్దివారమైన చిన్నవారమైన మన మీద అప్పగింపబడిన బాధ్యత చాలా గొప్పది. దానిని మనం స్వీకరిద్దాం. ఈ బోధ నశింపబడకూడదు. ఇన్నాళ్ళుగా కాపాడబడిన ఈ బోధ
సమాధి చేయబడకూడదు. ఇది ఎల్లప్పుడూ సజీవంగానే ఉండాలి. మనం పోయినా ఈ బోధ సజీవంగా ఉండాలి. ఈ బోధ నిమిత్తము మీరు పోరాడాలి. ఎందుకు పోరాడాలి అంటే ఈ బోధను సమాధి చేయటానికి అదుగో వాడు మరలా ప్రయత్నం చేస్తున్నాడు. నన్ను ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. నేను ఆగిపోతే ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్న మరొకరిని ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. ఏ విధముగానైనా ఈ బోధ ఆపడమే వాడి లక్ష్యం. ఎవడు వాడు? వాడే అపవాది, వాడే దుష్టుడు. ఎందుకంటే వాడి కక్ష, వాడి క్రోధం, వాడి కోపం ఇంత అంత కాదు, చావు దెబ్బ తిన్నాడు. ఈ బోధను ఎలాగైనా సమాధి చేయాలని ఆలోచిస్తున్నాడు. కనుక మనమేం చేయాలి? ఈ బోధను కాపాడటానికి మనం పోరాటం చేయాలి. ఈ బోధను కాపాడటానికి మనమే పోరాటం చేయాలి. అందుకే ఈ రాత్రి వేళ మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. ఈ కష్టాన్ని మీరు మర్చిపోకండి. ఎప్పుడు ఈ కష్టాన్ని మీరు మర్చిపోకండి. జూన్ నెల 4వ తేదీ 2017వ సంవత్సరం రాత్రి 11 గంటలు. ఎప్పుడు మీకు గుర్తుండాలి ఇది. బోధ నిమిత్తము నేను పోరాడటానికి అర్ధరాత్రి వేళ దేవుడు నాకు నేర్పించిన మాట. యుగాల సృష్టిని క్షణంలో నాశనం చేయకూడదని దేవుడు నాకు నేర్పించిన బోధది. నాకు కూడా, మీ అందరితో పాటు నాకు కూడా, లైవ్లో చూస్తున్న వారికి కూడా దేవుడు నేర్పించిన బోధ. నిర్వీర్యం చేయకండి. దేవుని కష్టాన్ని నేలపాలు చేయకండి. దేవుడు అనుగ్రహించిన మహాజ్ఞానాన్ని నిలబెట్టడానికి మీరందరూ కదం తొక్కాలి. దీని నిమిత్తం మీరు పోరాడాలి. చూడండి ఏమంటున్నాడు, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొని చూపికు రాయవలసి వచ్చిన. ఎందుకండి వేడుకోవాలి? యోధా ఎందుకండి బ్రతిమలాడాలి? వేడుకోవాలి, ఎక్స్క్యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే అంత గొప్ప విషయం అది. నిజంగా బోధ నిమిత్తము నేను పోరాడడానికి సిద్ధం అని మీరు చెప్పగానే పరలోకంలో ఉన్న దేవుని మనసు ఉప్పొంగిపోతుంది, పులకరించిపోతుంది. మీరు ఏది అడిగినా సరే మీకు ఇవ్వాలనిపిస్తుంది. నా కుమారుడు, నా కుమార్తె ఏది అడిగినా తనకు వెంటనే ఇచ్చేయాలనిపిస్తుంది. ఎందుకంటే నా బోధను పరిరక్షించటానికి నిలబడ్డాడు, నిలబడింది, బాధ్యతను వెనక వేసుకుంది. అది చాలండి తండ్రికి. 2000 సంవత్సరాలుగా నేను కాపాడుతున్న ఈ బోధను మరలా కాపాడే వేరే వనిత లేచింది, వేరే వీరుడు లేచాడు. తన జీవిత కాలంలో తన తుది శ్వాస విడిచేంత వరకు ఈ సత్యమైన బోధను కాపాడటానికి నిలబడ్డాడు. చాలు నాకు అది అనుకుంటాడు తండ్రి. అందుకే యోధ వేడుకొనుచూ వ్రాయవలసి వచ్చాను. ఎందుకు జరిగింది ఇదంతా? క్రింద చెబుతున్నాడు చూడండి, 4వ వచనం. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. తప్పు వారి వల్లే జరిగింది. బోధ అందుకే పాడైపోయింది. 2000 సంవత్సరాలుగా దేవుడు కాపాడుతున్న ఈ బోధ ఎప్పటికప్పుడు పాడు చేయటానికి రహస్యముగా కొంతమంది జొరబడుతూ ఈ బైబిల్ను చేతపట్టి మేము క్రీస్తును బోధిస్తున్నాం అంటూ ప్రజలందరినీ బబ్బే పెడుతున్నారు, ప్రజలందరినీ మోసగిస్తున్నారు. ఏ ఒక్కరి మీద వ్యక్తిగతంగా నాకు ఏ కోపం లేదు. మరలా చెబుతున్నాను నేను, ఈ గ్రామంలో కానీ చుట్టుపక్కల గ్రామాలలో కానీ ఎవరున్నారో ఎవరు బోధిస్తున్నారో నాకు తెలియదు, కానీ వారి బోధ మాత్రం తప్పని నాకు తెలుసు. కనుక దయచేసి వారి బోధను క్రీస్తు బోధగా మార్చుకోవాలి. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగించిన బోధలోనికి వారు రావాలి. రావటం చేత కాకపోతే నన్ను రహస్యంగా వచ్చి కలవండి, మీకు జ్ఞానం నేర్పిస్తాను. ఆ తర్వాత బహిరంగంగా వెళ్ళి చెప్పండి. యేసుక్రీస్తు కూడా ఏమన్నాడు శిష్యులతో? నేను మీకు రహస్యముగా చెప్పినది మీరు వెళ్ళి మిద్దెల మీద ప్రకటించండి, మేడల మీద ప్రకటించండి. ఒకవేళ మీకు నామోషి అయితే, బోధకులైన వారికి ఎవరికైనా నామోషి అయితే అందరి ముందు వద్దు, నా దగ్గరకు రహస్యంగా రండి. మీకు ఎలా నేర్పించాలో, ఎలా ప్రకటించాలో, క్రీస్తును అల్లంత ఎత్తును ఎలా చూపించాలో, దేవుని వాక్యాన్ని సమాజంలో ఎలా ప్రకటించి ప్రతి ఒక్కరిని క్రీస్తు జ్ఞానానికి లోబడేటట్లుగా చెరపట్టి తీసుకుని రావాలో నేను శిక్షణ ఇస్తాను మీకు. మీరు పెద్దవారైనా చిన్నవారైనా నా దగ్గరికి రండి, దేవుని వాక్యాన్ని నేర్చుకోండి. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నా దగ్గర నుంచి మీరు తీసుకుని వెళ్ళి ప్రకటించండి. డబ్బు తింటే తిన్నారు, కానీ వాక్యాన్ని మాత్రం మార్చకండి. దండుకుంటే దండుకున్నారు, మీ జీవిత పరిస్థితిని బట్టి మీరు దండుకుంటే దండుకున్నారు, మేడలు కట్టుకుంటే కట్టుకున్నారు, చందా పట్టుకుంటే పట్టుకున్నారు. కానీ బోధను ఎందుకు మార్చడం? దేవుని రక్షణను ఎందుకు మార్చడం? క్రీస్తును బట్టి వచ్చే ఆ మహారక్షణను ఎందుకు మార్చేయటం? తప్పు. అక్కడే తప్పు జరుగుతుంది.
ప్రియమైన వారులారా, జాగ్రత్తగా మీరు దీనిని అర్థం చేసుకుంటే ఏమంటున్నాడు చూడండి. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడు ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. వారిలో క్రీస్తు లేడని దీనిని బట్టి మనకు అర్థమవుతుంది. ఇక చివరి మాటగా ఏమంటున్నాడో తెలుసా? ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచింపబడిన వారు. ఒక్క క్షణంలో దేవుని బోధన మార్చి సంఘం అంతటిని దేవునికి కాకుండా చేసి నాశనం చేసేశారు. దేవుని సంకల్పాన్ని నాశనం చేసేస్తున్నారు. ఇంకా అందుకేనండి గొంతు చించాల్సి వచ్చింది. అందుకేనండి దిక్కులు పెక్కటెళ్ళేలా మాట్లాడాల్సి వచ్చింది. అందుకేనండి దేవుని వాక్యాన్ని ఎంతమందికి నేను విరోధనైపోతున్నా ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించాల్సి వచ్చింది. ఆ బోధన కాపాడొద్దా? ఆ బోధన రక్షించొద్దా? క్రీస్తు నాలో ఉన్నదానిని బట్టి ఆ క్రీస్తును లోకానికి సమాజానికి తెలియజేయవద్దా? సృష్టికి యుగాలు పట్టింది. ఒక్క క్షణంలో నాశనం చేయటానికి ఎవడు సాహసించకూడదు. ఇంతగా ఆలోచించిన తండ్రి యుగాలుగా దీనిని ఇంత చక్కగా తయారు చేస్తే ప్రతి ప్రణాళికను పాడు చేయటానికి దుష్టుడైన వాడు మనుషులను ఉపయోగించుకుంటున్నటువంటి వేళలో దేవుని వాక్యాన్ని చెప్పాలి. ఆ వాక్యము ద్వారా అనేక మంది మనుషులను కాపాడాలి, రక్షించాలి. అదే ఈ సభల యొక్క ముఖ్యోద్దేశం. విన్నారు? మనసులో పరివర్తన చెందండి. ఈ సమయాన్ని గుర్తుంచుకొని ఎల్లప్పుడూ మీ జీవితాలలో పాపం చేస్తున్న వేళలో ఒక్కసారి మరలా నన్ను గుర్తు చేసుకోండి. మణికుమార్ చెప్పిన మాటను గుర్తు చేసుకోండి. ఈ సూత్రాన్ని గుర్తు చేసుకోండి. పరలోకమందున మీ తండ్రిని గుర్తు చేసుకోండి. యేసు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోండి. ఆ మొదటి శతాబ్దంలో ఆయన అప్పగించిన బోధన గుర్తు చేసుకోండి. నిర్వీర్యం చేయకండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఈ 4వ రోజులో ముగింపు మాటలుగా మీరు అనుగ్రహించినటువంటి వీరావేశంతో కూడినటువంటి మీ జ్ఞానపు సంగతులు మా హృదయానికి మంచిని చేశాయి, మార్పు చెందేలా సహకరించాయి. తండ్రి, ఎంత కష్టపడి మానవులుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దినటువంటి మీకు మేము ఎంతో రుణపడి ఉన్నాం. 1,000,000 మందికి ఒకరిగా మమ్మల్ని చూడాలని మీరు పడినటువంటి ఈ ప్రయత్నం అంతటిని మేము సఫలీకృతం చేయటానికి మాకు సహాయం చేయండి. మేము చిన్నవారము. అపవాది మహా ఉగ్రుడై మమ్మను మృంగాలని వెదకుచూ తిరుగుచున్నాడు. తండ్రి, వాడిని ఎదిరించటానికి బలము కలిగిన వారమై, మహాజ్ఞానాన్ని చేతపట్టిన వారమై, యేసుక్రీస్తు అనుగ్రహించినటువంటి ప్రారంభ శతాబ్దపు బోధన కలిగిన వారమై సర్వ ప్రపంచానికి మా చేతనైనంత మట్టుకు దానిని ప్రకటించగలిగే భాగ్యం మాకు దయచేయండి. ఇంత రాత్రి వేళ కూడా ఎటు వెళ్ళిపోకుండా మీ పిల్లలైన వారందరూ చాలా నిశ్శబ్దంతో, నిబద్ధతతో మీ మాటలకు విలువనిచ్చి మీ జ్ఞానమును నేర్చుకున్నారు. భవిష్యత్తు సమాజానికి వీరందరూ జ్యోతులుగా ప్రకాశించి అనేక మందికి దేవుని వాక్యాన్ని ప్రకటించేవారుగా వీరికి సహాయం చేయండి. అంత మంచి ఆశీర్వాదం వీరందరి మీద మీరు కుమ్మరించండి. మీ సంకల్పాన్ని నీరుగార్చకుండా ప్రతి ఒక్కరము తండ్రి మీ వాక్య ప్రకారం బ్రతకటానికి నిశ్చయించుకునే భాగ్యం కల్పించండి. ఈ వాక్యాన్ని ప్రకటించటానికి చేయూతనిచ్చినటువంటి పెద్ద బ్రహ్మదేవం, విద్యార్థులు, కుటుంబాలుగా ఉన్నవారు, యువతగా ఉన్నవారు, స్త్రీలుగా, చిన్నపిల్లలుగా ఉన్నవారు, యవనస్తులుగా ఉన్నవారు, వృద్ధులుగా ఉన్నవారు, ఈ స్థలాన్ని ఇవ్వటంలో సహకరించినటువంటి పెద్దలు, వారందరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమైతే మరొకసారి మరొక మంచి సూత్రముతో ఈ ప్రదేశంలో మీ వాక్యాన్ని ప్రకటించుటకు మంచి అవకాశాన్ని మీరు కల్పించండి. 4 రోజుల పాటు చక్కని వాతావరణంతో మమ్మల్ని అందరినీ మీ సన్నిధిలో ఉంచినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. తిరిగి ఎవరింటికి వారు వెలుచుండగా మార్గంలో క్షేమకరమైన ప్రయాణం వారికి దయచేయండి. మీ చిత్తానుసారంగా బ్రతుకుటయే మా జీవిత లక్ష్యము గనుక ఏ క్షణము అపవాదికి లొంగిపోకుండా, తల వంచకుండా మీ కొరకు జీవించుటకు ప్రతి క్షణం మాకు సహాయం చేయమని వేడుకుంటూ మరొక్కసారి మిమ్మల్ని అర్థిస్తూ మా ప్రార్థనా విన్నపములన్నిటినీ పరలోకంలో ఉన్న మీ సన్నిధికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం
మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు.